1 2 3 4 1 2 3 4 1 2 3 4 It's done. అబ్బా, పడకలో స్వర్గాన్ని చూపిస్తున్నాడనే కదా నీ మొగుడిని ఇల్లరికానికి తెచ్చుకున్నావు. అఖిల, నువ్వు చాలా లక్కీనే. నాకు అలాంటి వాడు దొరికితే ఇంకా నా లైఫ్ కూడా స్వర్గమే. జలసీగా తన ఫ్రెండ్ రజిత అన్న మాటలకు అఖిల, పడక సుఖం కావాలంటే కాల్ బైక్ డబ్బులిచ్చినా సుఖపెడతాడు. ఆ మాటలు విన్న రజిత, చూడటానికి హ్యాండ్సమ్ గానే ఉన్నాడు కదా, ఆ మ్యాటర్లో వీకా? మరి అయినా ఇంకా ఎందుకు వాడుతూనే ఉంటున్నావు? కొన్ని పనులు అవ్వాలంటే ఇంకొన్ని భరించక తప్పదు. అయినా నీకేం తక్కువ? రాహుల్ కూడా బానే ఉంటాడుగా. యు బోత్ లుక్ గ్రేట్ టుగెదర్. ఏదో పెద్ద కరువులో ఉన్నట్టు పోయి హౌస్ హస్బెండ్ మీద పడ్డాం. బాగుండడం వేరు, బాడీ ఉండడం వేరు. నీకు అర్థం కాదులే, నేను వెళ్తా, బాయ్. బాడీ ఉన్నా బాగానే ఉన్నా అన్నింటికంటే ముందు పెళ్ళాన్ని జాగ్రత్తగా చూసుకోవాలనే మనసు ఉండాలి. అది ఇంపార్టెంట్. నా లైఫ్కి అది రాసి పెట్టలేదు. అఖిలకి పెళ్ళై 2 ఏళ్లయింది. సాగర్ని లవ్ చేసి ఇంట్లో ఒప్పించి మరీ ఇల్లరికానికి తెచ్చుకుంది. అఖిల, ఇప్పటి నుంచి నాకు నువ్వు మాత్రమే ఉన్నావు, ఇంకెవ్వరూ లేరు. నా గురించి కానీ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కానీ ఎప్పుడు అడగనని నాకు మాటిస్తావా? ఇప్పుడు నీకు చెప్పాలని ఉన్నా చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నాను. నేను నిన్ను ప్రేమించాను. నీ మీద నాకు నమ్మకం ఉంది. నాకు ఏ ప్రాబ్లం రానివ్వకుండా చూసుకుంటావని. నీకిచ్చిన మాట మీదే ఉంటాను. నా కోసం నువ్వు మా ఇంట్లో ఇల్లరికం రావడానికి ఒప్పుకున్నావు. ఏ ఆడపిల్లకి లేని అదృష్టం నాకు దొరికింది. ఇంతకు మించి నాకేమీ అక్కర్లేదు. ప్రామిస్. I'll catch you later all. అఖిల ఏమీ ఆలోచించకుండా సాగర్కి మాటిచ్చి తప్పు చేసిందా? సాగర్ అఖిలను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడా? అసలు ఏం చెప్పి అఖిలను ప్రేమలో పడేశాడు? సాగర్ తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా తెలియనీయకుండా అఖిల తనని అంత నమ్మేలా ఎలా చేయగలిగాడు? సాగర్ ఇల్లరికంకి ఒప్పుకోవడం వెనుక మాస్టర్ ప్లాన్ ఏమైనా ఉందా? సాగర్ ఏ జాబ్ చేయకుండా ఆ ఇంట్లో అందరూ చెప్పింది చేస్తూ ఉంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే సాగర్ ఆ ఇంట్లో జీతం తీసుకోని పనోడు. సాగర్ని అందరూ అంత అవమానించడానికి మరో కారణం, సాగర్ ఎక్కడ్నుంచి వచ్చాడో, అసలు అతని ఫ్యామిలీ ఎక్కడుందో ఎవరికీ తెలీదు. సాగర్ ఒక అనాథ అని అందరూ చులకనగా చూస్తూ ఉంటారు. అదేంటి శైలజ, ఎంత ఇల్లరికి పాలుడైతే మాత్రం మరి కాళ్ళు కూడా జరపకుండా అలా కూర్చున్నావు? ఇంట్లో పనులు చేస్తున్నావు సరే, కనీసం అల్లుడన్న రెస్పెక్ట్ అయినా ఇవ్వాలి కదా. అల్లుడా గిల్లుడా, కొంప మీద కూర్చొని తేరగా తింటున్నాడు. నా కూతురేదో ప్రేమించానని ఇంటికి తీసుకొచ్చిందని ఊరుకున్నాను. వాడు తినే తిండికి సగం పని కూడా చేయడు. మా నెత్తిన సెటగోపురం తప్ప ఏమీ లేదు. కాని సాగర్ ఆ మాటల్ని పట్టించుకోకుండా, మీరు నాకు ప్రాణభిక్ష పెట్టారు, నాకు ఈ కొత్త జీవితాన్ని ఇచ్చారు. మీకోసం ఎన్ని అవమానాలైనా భరిస్తాను అని గోడకి ఉన్న ఒక ఫోటోని చూస్తూ తన మనసులో అనుకుంటూ ఉంటే, సాగర్, సాగర్, ఎక్కడికి పోయి చచ్చావు? ఆ ఇంట్లో వాళ్లు మాత్రం అతని సహనాన్ని అనుక్షణం పరీక్షిస్తూనే ఉన్నారు. కాని సాగర్ అఖిల తనని ప్రేమిస్తోంది, అది మాత్రం చాలు అనుకుంటూ లైఫ్ని గడిపేస్తున్నాడు. తొందరగా రా. వస్తున్నా అత్తయ్య. చెప్పత్తయ్య.
అక్కడ చెప్పులున్నాయి, వెళ్ళి తొందరగా కుట్టించుకునిరా. ఇవాళ సాయంత్రం మిస్టర్ రెడ్డి గారింట్లో ఫంక్షన్ కి వేసుకునే చీరకి మ్యాచింగ్ చెప్పులవి. కొత్తవి దొరకడం చాలా కష్టం. వెళ్ళు వెళ్ళు, తొందరగా కుట్టించుకురా. ఐ కేర్ అ డామ్. రోహిత్, నువ్వేం చేస్తావో తెలీదు. విత్ ఇన్ అ వీక్ ఎర్రర్స్ అన్ని ఫిక్స్ చేసి క్లయింట్స్ కి అక్యురేట్ ప్రొడక్ట్స్ డెలివరీ చేయాలి. చేయలేకపోయావో యూ అండ్ యువర్ టీమ్ ఆర్ ఫైర్డ్. అఖిల, అఖిల, కాఫీ. అఖిల, ఇవాళ మన యానివర్సరీ. ఈవినింగ్ బయటికి వెళ్దామా? సాగర్, నా మూడేం బాలేదు. నన్ను ఇరిటేట్ చేయకు. అఖిల, ఈరోజు మన పెళ్లి రోజు. ఆఫీస్ టెన్షన్స్ ఎప్పుడు ఉండేవే కదా. ఈ ఒక్క రోజైనా మనం టైం స్పెండ్ చేద్దాం, ఓకేనా? సాగర్, ప్లీజ్ జస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావంటే నేను నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు. ఏంటి పెళ్లి రోజు? అసలు నువ్వు నా మొగుడువని ఇంకా గుర్తుందా నీకు? అసలు నువ్వు మగాడువేనా? రోషం లేదా? పెళ్ళం ఇంత కష్టపడుతుంటే నువ్వు హెల్ప్ చేయడం పోయి ఆఫీస్ టెన్షన్స్ ఎప్పుడు ఉండేవే పక్కన పెట్టు అంటావా? నువ్వు మాటిచ్చి పక్కన పెట్టినంత ఈజీగా సిగ్గు లేకుండా నేను రెస్పాన్సిబిలిటీస్ ని పక్కన పెట్టలేను. ఇల్లరికంకి ఒప్పుకుంటే నా మీద ప్రేమతో అనుకున్నా, కానీ ఇంటి మీద పడి తింటానుకని తెలీదు. యూఆర్ జస్ట్ ఎ బ్లడీ పారసైట్. పెళ్లికి ముందు అన్నీ కలిసొచ్చిన సాగర్కి పెళ్ళయ్యాక ఏదీ అచ్చిరాలేదు. ఫ్యూచర్లో ప్రాఫిట్స్ వస్తాయని ఒక పనికి మాలిన కంపెనీలో షేర్స్ కొని ఇన్వెస్ట్ చేసి బికారిగా మారి తన సొంత ఇంట్లోంచి వెలివేయబడ్డాడు. ఇప్పుడు పెళ్ళాం ఇంట్లో గిన్నెలు కడుక్కుంటూ ఇంట్లో వాళ్ళకి టీ కాఫీలు ఇస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు. నేను మళ్ళీ చేస్తా. హాయ్. లవ్లీ రోజెస్ టు మై బ్యూటిఫుల్ లేడీ. And a surprise gift to celebrate this lovely moment. సాగర్, మొన్ననే కదా మనీష్ మల్హోత్రా డిజైనర్ సారీస్ గిఫ్ట్ ఇచ్చావు. ఇప్పుడు ఇవన్నీ అవసరమా చెప్పు? ఇది స్పెషల్ రింగ్ అఖిల, ఫర్ ది స్పెషల్ అకేషన్. Will you marry me? ఒక్క నిమిషం. హలో సాగర్, ఎంత పనిచేశావు? ఇప్పుడు నాన్నకు నేనేం చెప్పాలి? బాబాయ్, నాకు తెలుసు మన ఇంట్లో అఖిలని ఎప్పటికీ యాక్సెప్ట్ చేయరని. అందుకే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను. నువ్వే ఈ విషయాన్ని తాతయ్యకి ఎలాగైనా చెప్పాలి. ఏం మాట్లాడుతున్నావు సాగర్? పెళ్ళా? నేను కాల్ చేసింది దాని గురించి కాదు. నువ్వు వసుధా గ్రూప్లో పెట్టిన షేర్స్ పడిపోయాయి. నీ వల్ల మన కంపెనీ అప్పుల్లో పడింది. నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది. నువ్వు మాత్రం ఇవేమీ పట్టినట్టు పెళ్లి చేసుకున్నావు. హౌ సెల్ఫిష్ ఆఫ్ యూ. నీకు మాకు ఇంకా ఏం సంబంధం లేదు. నువ్వు మాకు చచ్చిపోయినట్టే.
అఖిలకి అతని మీద ముందున్న ప్రేమ ఇప్పుడు లేదని సాగర్ అప్పుడప్పుడు అనుకుంటూ ఉండేవాడు. అఖిల వాళ్ళ అమ్మ శైలజారెడ్డికి యూజ్ఫుల్గా ఉంటున్నాడని, అఖిల తనని భరిస్తోందా అనే అనుమానం కూడా ఉంది సాగర్కి. కాని ఎప్పటికప్పుడు నా అఖిల అలాంటిది కాదు అని తనకి తాను సర్ది చెప్పుకుంటూ ఉంటాడు. సాగర్ టీ తీసుకుండ్రా, అలాగే అమ్మకి కాఫీ కూడా. వస్తున్నాను అఖిల. అదేం లేదులేవే, నేను చూసుకుంటానుగా. నువ్వేం వరి అవ్వకు. మా ఇంట్లో ఒక పనుడున్నాడు, వాడికి చెప్పి చేయిస్తాను. ఉం? ఇంకేంటి విశేషాలు? కాఫీ. ఈరోజు సాయంత్రమా? అఖిల సరే, నేను కూడా వస్తా. ఇంతకీ మన వాళ్ళందరూ వస్తున్నారా? యా, అక్కడ కలుద్దాం. మమ్మీ, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. బేబీ, హ్మ్? ఇంకెన్ని రోజులు వాణ్ణి మేపాలి? వాడి వల్ల ఇంట్లో ఒక వారసుడైనా పుడతాడేమో అనుకున్నా, కానీ నాకు ఆ నమ్మకం కూడా పోతుంది. ఆ మాటలకి ఏ సమాధానం చెప్పకుండా అఖిల మౌనంగా ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఇదంతా చాటుగా వింటున్న సాగర్కి గుండె చివుక్కుమంది. అఖిలకి ఇప్పుడు సాగర్ని మించిన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. తను కష్టపడి స్థాపించిన కంపెనీకి చాలా నష్టం వచ్చింది. అఖిలకి ఇప్పుడు అక్షరాల 40 కోట్ల రూపాయలు కావాలి, లేదంటే కుటుంబం నడిరోడ్డున పడుతుంది. కట్టుకున్న మొగుడికి కష్టాలు చెప్పుకున్నా ఒరిగేది ఏం లేదని అఖిల నమ్మకం. అందుకే సాగర్కి ఏదీ చెప్పకుండా అన్నీ తనే చక్కబెట్టుకుంటోంది. అన్నీ కుదుటపడ్డాక ఒక నిర్ణయం తీసుకుందామని ఎదురు చూస్తోంది. రావు గారు, మా ఫ్యామిలీలో అందరూ ఎప్పటి నుంచో మీ బ్యాంకుకి ప్రివిలేజ్ కస్టమర్స్. మీరే ఏదో ఒకటి చేయాలి. మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ నేను ఇస్తాను. ప్లీజ్ ఈ ఒక్కసారికి హెల్ప్ చేయండి. షూర్ మేడం. వాడి వల్ల ఇంట్లో ఒక వారసుడైనా పుడతాడేమో అనుకున్నా, కానీ నాకు ఆ నమ్మకం కూడా పోతుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్ని సద్దుమణిగాక సాగర్ సంగతి చూడాలి. అసలు ఎందుకని ఎంతమంది ఏమన్నా సాగర్ సైలెంట్గా ఉంటాడు? ఆఖరికి పెళ్లి చేసుకున్న నన్ను కూడా ఒక్క మాట అయినా అన్నాడు. అసలు సాగర్ జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోవాలి. లేదా సాగర్ ఇవన్నీ కావాలని చేస్తున్నాడా? అసలు సాగర్ వచ్చాకే నాకు ఈ కష్టాలు మొదలయ్యాయి. సాగర్ నన్ను నిజంగానే ప్రేమిస్తున్నాడా, లేదా ఇంకేదైనా తన మనసులో దాగి ఉందా? అసలు సాగర్కి డివోర్స్ ఇచ్చేస్తే తను ఎలా రియాక్ట్ అవుతాడు అని కార్లో ఆలోచిస్తూ ఉంది అఖిల. మేడం, మన లాస్ట్ అసైన్మెంట్ కూడా వర్కౌట్ అవ్వలేదు మేడం. ప్రొడక్ట్లో ఎర్రర్ని మన టీం ఫిక్స్ చేయలేకపోయారు. క్లయింట్స్ అందరూ చాలా కోపంగా ఉన్నారు మేడం. మన ఇన్వెస్టర్స్ ఇప్పటికే కాల్స్ చేస్తున్నారు. ఏదో ఒకటి చేయండి మేడం. కానీ డబ్బులు లేకపోవడంతో ఏం చేయాలో తెలియని అఖిల బ్యాంక్లో లోన్ అడుగుతుంది. దానికి బ్యాంక్ వాళ్ళు, ఏం చూసి ఇమ్మంటావు? ఎవరు షూరిటీ పెడతారు? వన్స్ అగైన్ ప్లీజ్ చెక్ ద ఫైల్ సార్. ఈ ప్రాపర్టీ పేపర్స్ అన్నిటిలోని లిటిగేషన్స్ ఉన్నాయి. దీని మీద ఎవరు హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తే ఫేక్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి బ్యాంకుని మోసం చేద్దామని చూస్తావా అని అఖిలని కించపరుస్తాడు. ఏం చేయాలో తెలియక ఆఫీస్కి వెళ్లే ఆలోచనలో పడుతుంది అఖిల. అఖిల వెళ్లడం చూసిన బ్యాంక్ మేనేజర్ వెంటనే ఫోన్ తీసి ప్రతాప్కి కాల్ చేస్తాడు. చచ్చాడు సార్. మీరు చెప్పినట్టే లోన్ ఇవ్వకుండా పంపించేశాను సార్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఎప్పటినుండో అఖిల కంపెనీని లాక్కోవడానికి వెయిట్ చేస్తున్న ప్రతాప్ అదే అవకాశంగా గూండాలను వేసుకుని అక్కడికొస్తాడు. రాయ్, ఆడదానివి నీకెందుకు ఈ బిజినెస్లు ఇవన్నీ? ఇంట్లో కూరలు వండుకోక అనడంతోనే కోపంతో చూస్తుంది అఖిల. అది అర్థమయ్యి వెంటనే, నీలాంటి చీప్ మనుషులతో ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. నువ్వు మర్యాదగా ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళు. నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. నువ్వేమైనా చేసుకో, కానీ వారంలో నా డబ్బులు నాకివ్వకపోతే నీ సంగతి నీ వాళ్ళ సంగతి చూస్తా.
అని చెప్పి వాళ్ళ మనుషుల్ని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్రతాప్. ఇంకా తప్పేలా లేదు. తనకి కాల్ చేసి హెల్ప్ అడగటం ఒక్కటే ఆప్షన్. రిస్క్ తీసుకుంటున్నానని తెలుసు, కానీ తప్పదు. కమోన్ అఖిల. హలో ప్రిన్సెస్, ఫైనల్లీ వి మీట్ అగైన్. అప్పు తీర్చడానికి ఫండింగ్ కోసం ట్రై చేస్తుంటే అప్పుడే రానా మల్హోత్రా ఫండింగ్ చేస్తాడని తెలిసి వెళ్ళి అతన్ని కలుస్తుంది అఖిల. వరల్డ్ ఈజ్ సో స్మాల్ మై బేబీ. నాకు తెలుసు నువ్వు నా దగ్గరికి వస్తావని. ఈసారి నిన్ను అస్సలు మిస్ చేసుకోను. హాయ్ మ్యామ్, ప్లీజ్ కమ్. యా. సో హౌ ఈజ్ మై ప్రిన్సెస్ డూయింగ్? నేను బాగున్నాను రానా. థ్యాంక్ యూ నన్ను కలవడానికి టైం ఇచ్చినందుకు. నీకోసం నా దగ్గర టైం ఎప్పుడు ఉంటుంది అఖిల, కానీ నీకే నా కోసం టైమే లేదు. మీ టైం చాలా ప్రీషియస్ అని నాకు తెలుసు రానా. అందుకే నేను వచ్చిన పనేంటో తొందరగా చెప్పేస్తాను. మీరు ఫండింగ్ చేస్తే 100 ఫ్యామిలీస్ని కాపాడిన వాళ్ళు అవుతారు. దానివల్ల నాకేంటి లాభం? అర్థం కాని అఖిల అలానే చూస్తుంటే అఖిలని తనివితీరా కింద నుండి మీదకి ఆశతో చూస్తుంటే పెళ్ళైనా ఇంకా ఏం కానట్టు కత్తిలా ఉన్నావు. నాకు కావలసింది నువ్వివ్వు, నీకు కావలసింది నేనిస్తా. పైసాకు పనికిరాని ఆ సాగర్ గాని చేసుకున్నావు. నాకు తెలుసు వాడిప్పటి వరకు నిన్నేమీ చేసే ఛాన్స్ నువ్వు ఇవ్వలేదని. ఎన్ని రోజులు ఇలా ఎవరికీ కాకుండా ఉంటావు? అప్పుడు కూడా చెప్పాను, ఇప్పటికీ చెప్తున్నాను, నా ఆఫర్ అలాగే ఉంది. నా దగ్గరకొచ్చి ఐ నో హౌ టు మేక్ యూ హ్యాపీ. అది విని లాగిపెట్టి ఒకటి పీకుతుంది అఖిల. ఆఫీస్ అంతా సైలెంట్ గా చూస్తుంటారు. రానా బుద్ధి తెలిసి కూడా వచ్చి అతన్ని ఫండింగ్ అడగడం తనదే తప్పు అనుకుని అక్కడి నుండి ఇంటికి బయలుదేరుతుంది అఖిల. అప్పు ఎలా తీర్చాలో తెలియక అదే ఆలోచనలతో ఇంటికి వెళుతుంది. ఏమైంది అఖిల? ఎందుకలా ఉన్నావు? నీకెందుకు? నువ్వు కూరలో పోపు వేసుకోపో. అలా కాదు అఖిల, ప్రాబ్లం ఏంటో చెప్తేనే కదా నా వల్ల అయిన సహాయం చేస్తాను. అసలు నువ్వు మగాడివేనా? కొంచెమైనా సిగ్గుందా? ఇంట్లో ఉండి ఆడపిల్లలాగా వంట పని చేసుకోవడానికి ఏమనిపించట్లేదా? ఏ సాగర్, ఇలారా. అత్తయ్య, కిచెన్ చూడు ఎంత చండాలంగా ఉందో. వెళ్ళి క్లీన్ చేసిరా. ఓకే అత్తయ్య. హలో, ఎవరు? సాగర్ అగ్నిహోత్రి అంటే మీరేనా? అవును, నేనే. ఆ ఫోన్ చేసిన అతను సాగర్కి ఏదో చెప్పాడు. అది విన్న సాగర్ చాలా కోపంగా, హే, నువ్వేం చేస్తావో నాకు అనవసరం. రేపటికల్లా అఖిలకి ఆ ప్రాజెక్ట్ శాంక్షన్ అవ్వాలి. అఖిల ఇంకోసారి అలా బాధగా ఉండడం చూస్తే నేనేం చేస్తానో చెప్పను, చేసి చూపిస్తాను. హే, వాడెవ్వడైనా గాని అఖిల జోలికొస్తే నరికేస్తానని చెప్పు. వెంటనే తన ఫోన్లో ఏదో నంబర్ డైల్ చేసి, బాబాయ్, తాతయ్యకి చెప్పు, నాకు ఈ ఒక్క పని చేసి పెడితే ఆయన ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడతాను. చిల్లర కోసం అక్షయ పాత్రని వదులుకుంటున్నావు సాగర్. 7 తరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి పెట్టుకుని ఎవరో ఇంట్లో పనోళ్ళ బతుకుతున్నావు. ఎవరి కోసం ఇదంతా? ఆస్తి కన్నా ముఖ్యమైనవి ఇంకా చాలా ఉంటాయి బాబాయ్.
అది నీకు చెప్పినా అర్థం కాదు. కానీ ఆ అఖిల నీకు డైవర్స్ ఇద్దాం అనుకుంటుంది. ఆ మాట విన్న సాగర్కి ఒక్కసారిగా బాధ తన్నుకొచ్చి కళ్లమట నీళ్లు తిరిగాయి. ఒక్క క్షణం ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. సాగర్, సాగర్ ఉన్నావా? బాబాయ్, అఖిల మీద లేనిపోనివి చెప్పి తనని నాకు దూరం చేయాలని చూడొద్దు. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. అది మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి అంటూ సాగర్ ఏం చేయాలో తన బాబాయికి చెప్పాడు. అది విన్న అతనికి ఒక్కసారిగా షాక్ కొట్టినట్టయింది. అతను వింటున్నది నిజమేనా అన్నట్టు భయం వేసింది. నువ్వేం మాట్లాడుతున్నావు సాగర్? వద్దు, అలా చేయకు ప్లీజ్. ఇక ఈ సాగర్ అంటే అందరికీ తెలిసేలా చేస్తా. ఒక ప్రాజెక్ట్ శాంక్షన్ అవ్వనంత మాత్రాన భయపడే మనిషి కాదు అఖిల. ఇంకేదో జరిగి ఉంటుంది, ఎలాగైనా తెలుసుకోవాలి. మరోపక్క ఆఫ్టరాల్ ఒక నార్మల్ ఫిగర్ రాణాని కొట్టడంతో పరువు మొత్తం పోయిందనుకుని ఇక అందరికీ ఫోన్ చేసి ఎవరు అఖిల కంపెనీకి సాయం చేయకండని చెప్తాడు రాణా. ఆ విషయం అందరికీ పాకిపోతుంది. అది తెలిసిన ప్రతాప్ ఇంకా కొందరు ఇన్వెస్టర్స్కి అఖిలకి ఫోన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. భయంతో అఖిల ఫోన్ ఎత్తడం ఆపేస్తుంది. రాయ్, బండు తీయండ్రా. అఖిల ఆఫీస్కు వెళ్తుంటే ఆమెని ఫాలో చేస్తున్న రానా మనుషులు, ప్రతాప్ మనుషులు అఖిల మీద అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తారు. భయం వేసి అఖిల సాగర్కి ఫోన్ చేస్తుంది. అఖిల, సాగర్, సాగర్, వీళ్ళు ఏం చేస్తారోనని నాకు భయంగా ఉంది సాగర్. అఖిల, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? అఖిల ఫోన్ నుండి తన లొకేషన్ని పంపిస్తుంది. ఏంటే, వాడెవడికో ఫోన్ చేశావు? వాడొచ్చి నేను కాపాడతాడనుకుంటున్నావా? నీకెంత ధైర్యం ఉంటే రానా బాబునే కొడతావే? అయిపోయావే నువ్వు. ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. Leave me, please. సాగర్ని చూసిన రానా మనుషులు, ప్రతాప్ మనుషులు అఖిలని వదిలేసి అలానే షాక్తో చూస్తుంటారు. తమ్ముడు, ఒక సోడా కొట్టమ్మా. సరే అన్నా, ఇదిగో అన్నా. తమ్ముడు, అన్నా, ఇదిగో పండగ చేసుకో. సరే అన్నా. అన్నా, నువ్వేంటన్నా ఇక్కడ? నన్ను క్షమించన్నా. నీకు కావాల్సిన వాళ్ళని తెలీదన్నా. తెలిస్తే ఆమె జోలికి కూడా వెళ్ళేవాళ్ళం కాదు. ప్లీజ్ అన్నా, నీ మనిషి అని నాకు తెలీదు. అప్పుడే అక్కడికి పోలీస్ వాళ్ళు వస్తారు. సార్, మీరేంటి సార్ ఇక్కడ? సార్, తప్పైపోయింది సార్. అమ్మాయి చెల్లెలు సార్ మాకు. మేము ఆ చెల్లిని ఏడిపించాం. మమ్మల్ని అరెస్ట్ చేయండి సార్, ప్లీజ్ ప్లీజ్ సార్. బయట ఉండేవాడు మమ్మల్ని బతకనివాడు సార్. మేము
మేము ఆ చెల్లిని ఏడిపించాం. మమ్మల్ని అరెస్ట్ చేయండి సార్, దయచేసి అరెస్ట్ చేయండి సార్. సార్ ప్లీజ్ సార్, అరెస్ట్ చేయండి సార్. అమ్మా, తను మమ్మల్ని వదలడమ్మా, మమ్మల్ని అరెస్ట్ చేయమని చెప్పమ్మా అని అక్కడున్న వాళ్ళని బ్రతిమలాడుతుంటే అందరూ షాక్లో చూస్తుంటారు. చెల్లెమ్మా, తప్పైపోయింది, మమ్మల్ని వదిలేమని చెప్పు, లేకుంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వు. ఇంకెప్పుడు నీ జోలికి కానీ నీ కంపెనీ జోలికి కానీ రావు. కావాలంటే నీ అప్పంతా ఈ అన్నయ్య తీరుస్తాడమ్మా. అమ్మా వెళ్ళమ్మా, వెళ్ళు. కూర్చోమ్మా, ఎక్కు, కూర్చో. అమ్మా వెళ్ళమ్మా, వెళ్ళు. అసలు సాగర్ ఎవరు? గూండాలకి సాగర్కి సంబంధం ఏంటి? పోలీసులు సాగర్ని చూసి ఎందుకంత భయపడుతున్నారు? తన భార్య జోలికి వచ్చినందుకు రానాని, ప్రతాప్ని ఏం చేస్తాడు? ఫ్యామిలీయే లేని అనాథ అనుకున్న సాగర్ అపర కోటీశ్వరుడా? అతని ఫ్యామిలీ చరిత్ర ఏంటి? అంత కోటీశ్వరుడైతే అందరికీ కాఫీలు టీలు ఇస్తూ ఆ ఇంటిలోనే ఎందుకుంటున్నాడు? తన బాబాయే భయపడేంతలా సాగర్ ఫోన్ కాల్లో అసలు ఏం చెప్పాడు? సాగర్ను కలవడానికి వెళ్తున్నానని తన తండ్రితో చెప్పి బయలుదేరిన వైభవ్ 10 నిమిషాల్లోనే పక్కనే ఉన్న షాప్లో అతని కోసం వెయిట్ చేస్తున్నాడు. మరో 5 నిమిషాల్లోనే అక్కడికి చేరుకున్న సాగర్ నేరుగా వెళ్లి వైభవ్ ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుని విషయమేంటో చెప్పు అని డైరెక్ట్గా అడిగాడు. చెప్తాలే కానీ ముందు నువ్వెలా ఉన్నావో అది చెప్పు అని అడిగాడు వైభవ్. పరామర్శలు అవసరం లేదు, పాయింట్కి రండి సీరియస్గా అన్నాడు సాగర్. చూస్తుంటే నీ కోపం ఇంకా పోయినట్టు లేదు. ఓకే, నీ టైం వేస్ట్ చేయను, మాకు నీ నుండి ఒక హెల్ప్ కావాలి. సాగర్నే సూటిగా చూస్తూ స్ట్రైట్ గా అడిగాడు వైభవ్. ఆ మాట వినగానే సాగర్ విరక్తిగా నవ్వి, ది గ్రేట్ అగ్నిహోత్రి ఫ్యామిలీకి నాలాంటి ఒక సామాన్యుడి హెల్ప్ కావాలా? వింతగా ఉందే అని వెటకారంగా అన్నాడు. రే సాగర్, నీ కోపం పక్కన పెట్టి నేను చెప్పేది ఒక్కసారి పూర్తిగా విను. 6 నెలల క్రితం వరకు మన కంపెనీ పరిస్థితి బాగానే ఉంది. కానీ ఒక్కసారిగా మనం ఇన్వెస్ట్ చేసిన షేర్స్ అన్నిటిలో భారీగా లాస్ అయ్యాం. 100 కోట్లలో నష్టం వచ్చింది. ఈ విషయం మన కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి తెలిసి వెంటనే తమ డబ్బును తిరిగి ఇవ్వమని ఒత్తిడి చేస్తున్నారు. ఇదంతా తట్టుకోలేక తాతయ్య హెల్త్ దెబ్బతింది. ఆయన 24 గంటలు అదే ఆలోచిస్తూ భయంతో టెన్షన్ పడుతున్నారు. ఆయన చేతుల్లో ఎదిగిన కంపెనీ ఇప్పుడు కళ్ళ ముందే కూలిపోతే ఆయన తట్టుకోలేరు. అందుకే ఇప్పుడు నువ్వు మన కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే పరిస్థితులన్నీ చక్కబడతాయి, ఏమంటావ్ అని ఆశగా సాగర్ కళ్ళలోకి చూస్తూ అడిగాడు వైభవ్. అతను చెప్పింది విన్న సాగర్ కి వాళ్ళు తనను పిలిచింది తనపై ప్రేమతో కాదని తన దగ్గరున్న డబ్బు కోసమని పూర్తిగా అర్థమైంది. అందుకే మానవ సంబంధాలన్నీ కేవలం ఆర్థిక సంబంధాలే అని కార్ల్ మార్క్స్ ఎప్పుడూ చెప్పాడు అని నిరాశగా తనలో తానే అనుకొని వైభవ్ వైపు చూసి ఎంత డబ్బు కావాలి? తన ముందున్న కాఫీని సిప్ చేస్తూ అడిగాడు సాగర్. 800 కోట్లు సింపుల్ గా చెప్పాడు వైభవ్. ఆ మాట వినగానే సాగర్ కి ఒక్కసారిగా పొలమారడంతో కాఫీని తుంపర్లుగా బయటకు ఉమ్మేశాడు. తర్వాత వెంటనే సర్దుకొని అటూ ఇటూ చూసి ఎదురుగా ఉన్న టిష్యూ తీసుకొని తుడుచుకుంటూ, ఏంటి బాబాయ్ జోక్ చేస్తున్నావా? అంత డబ్బు నా దగ్గర ఎక్కడుంది అని అడిగాడు. సాగర్, నీకు తాతయ్యపై ఎంత కోపం ఉన్నా ఇలా డబ్బు లేదని చెప్పి తప్పించుకోకు. నువ్వు వసుధ గ్రూప్ లో ఇన్వెస్ట్ చేసిన షేర్స్ పెరిగి నీకు మనీ వచ్చిందని మాకు తెలుసు. ఇప్పుడు నువ్వు హైదరాబాద్ లోనే ది రిచెస్ట్ పర్సన్. నీకు 800 కోట్లు పెద్ద లెక్క కాదు అని అన్నాడు వైభవ్. ఆ మాటకు సాగర్ ఆశ్చర్యపోతూ, 800 కోట్లు లెక్క కాదా? అంటే నా అకౌంట్లో ఇంత పెద్ద అమౌంట్ ఉందా? ముందు అర్జెంటుగా బ్యాంకుకు వెళ్లి డీటెయిల్స్ తెలుసుకోవాలి అని తనలో తానే అనుకున్నాడు సాగర్. ఏంటి సాగర్ ఆలోచిస్తున్నావు? ఇది మన ఫ్యామిలీ కంపెనీ అని మర్చిపోకు. దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నీకు కూడా ఉంది. ఎమోషనల్ గా సాగర్ ను కన్విన్స్ చేయడానికి చూశాడు వైభవ్. అది విన్న సాగర్ ఈసారి అతని ముఖం మీదే నవ్వుతూ, మన కంపెనీయా? 3 ఏళ్ల క్రితమే నాకు ఈ కంపెనీతో గాని ఈ ఇంటితో గాని సంబంధం లేదని చెప్పేశారు కదా, మళ్ళీ ఇంత హఠాత్తుగా అది నా కంపెనీ ఎప్పుడైంది? సారీ బాబాయ్, నేను ఈ పని చేయలేను అని చెప్పి అక్కడి నుండి లేచాడు సాగర్. వైభవ్ వెంటనే, సాగర్ నువ్వు ఊరికే ఈ హెల్ప్ చేయాల్సిన పని లేదు. దీనికి బదులుగా మీ పిన్ని పేరు మీదున్న స్వప్నలోక్ ఎంటర్టైన్మెంట్ కంపెనీని నీ పేరు మీద రాస్తాను అని అన్నాడు. ఆ మాట వినగానే సాగర్ అక్కడే ఆగి వైభవ్ వైపు నమ్మలేనట్లుగా చూశాడు. దానికి కారణం స్వప్నలోక్ గ్రూప్ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో నంబర్ 1 కంపెనీ. పెద్ద పెద్ద స్టార్స్ అందరూ ఆ కంపెనీకి సైన్ చేసి ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి కంపెనీ ఇస్తాననడంతో సాగర్ కొంచెం ఆశ్చర్యపోయి, దీనికి పిన్ని ఒప్పుకుంటుందా అని అడిగాడు. అవన్నీ నేను చూసుకుంటాను, నీకు డీల్ ఓకేనా అని అడిగాడు వైభవ్. సాగర్ ఒక క్షణం ఆలోచించి, ఇట్స్ ఏ గుడ్ డీల్ బాబాయ్, నో చెప్పడానికి మనసు రావడం లేదు. కానీ నాకు దీనితో పాటు ఇంకా కొన్ని కండిషన్స్ ఉన్నాయి అని అన్నాడు. ఏం కండిషన్స్? ముఖం చిట్లిస్తూ అడిగాడు వైభవ్. నంబర్ 1,
నాకు ఒరిజినల్ విక్టోరియా డైమండ్ నెక్లెస్ కావాలి, అది కూడా ఇంకో 6 గంటల్లో అని అన్నాడు. ఏంటి, విక్టోరియా డైమండ్ నెక్లెసా? అది రేర్ పీస్ కదా, ప్రపంచం మొత్తంలో ఆ పీస్లు 5 ఉన్నాయని విన్నాను. పైగా దాని వాల్యూ దాదాపు 50 కోట్లుంటుంది. అలాంటిది 6 గంటల్లో ఎలా తీసుకొస్తాను అని అన్నాడు వైభవ్. అదంతా నాకు తెలీదు బాబాయ్, నాకు ఆ నెక్లెస్ కావాలి అని క్లియర్ గా చెప్పాడు సాగర్. దాంతో వైభవ్ అతని వైపు కొంచెం కోపంగా చూసి, సరే నీ రెండో కండిషన్ ఏంటి అని అడిగాడు. మల్హోత్రా గ్రూప్ రాత్రికి రాత్రే దివాలా తీయాలి. దాని చైర్మన్ రానా మల్హోత్రా ఈ రోజు రాత్రికి నడి రోడ్డు పైకి రావాలి అని చెప్పాడు సాగర్. ఆ మాట వినగానే పక్కనే బాంబు పడ్డట్లుగా అదిరిపడ్డ వైభవ్, ఏం మాట్లాడుతున్నావు సాగర్? మల్హోత్రా గ్రూప్ సిటీలో టాప్ కంపెనీ, దాని చైర్మన్ రానా కూడా సామాన్యుడు కాదని విన్నాను అని కంగారుగా చెప్పాడు వైభవ్. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు బాబాయ్, రేపు తెల్లారేసరికల్లా ఈ 2 పనులు పూర్తయిపోవాలి. అప్పుడే నువ్వు అడిగిన ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. అలాగే స్వప్నలోకి రిజిస్ట్రేషన్ కూడా రేపే పూర్తవుతుంది అని చెప్పి ఇక అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బయటికి నడిచాడు సాగర్. వైభవ్ నోట మాట రానట్లు సాగర్ వెళ్లిన వైపే చూస్తూ నుంచున్నాడు. వైభవ్ ఖచ్చితంగా తాను చెప్పిన పనులన్నీ పూర్తి చేస్తాడని సాగర్కి తెలుసు. ఎందుకంటే ఇప్పుడు అతనికి సాగర్ తప్ప మరో ఆప్షన్ లేదు. దాంతో అతను ఉత్సాహంగా కాఫీ షాప్ నుండి బయటకు వచ్చి ముందు అఖిల కంపెనీకి అవసరమైన 40 కోట్లు ఆమె అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి, అఖిల హ్యాపీగా ఫీల్ అవుతుంది అని అనుకుంటూ తన మొబైల్ బయటకు తీశాడు. ఇంతలో మెసేజ్ టోన్ టింగ్ అంటూ మోగింది. అది అఖిల దగ్గర నుండి వచ్చిన మెసేజ్ కావడంతో సాగర్ వెంటనే దాన్ని ఓపెన్ చేశాడు. ఈ రోజు ఈవినింగ్ సురేఖ ఆంటీ ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది, మనం తప్పకుండా వెళ్ళాలి. నీ అకౌంట్లో 30,000 ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. మంచి సూట్ కొనుక్కొని టైంకి ఇంటికి వచ్చాయి అని ఉంది. అది చూసిన సాగర్ నవ్వుకుంటూ, నేను నీకు 40 కోట్లు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే నువ్వు నాకు 30,000 ట్రాన్స్ఫర్ చేశావా డార్లింగ్ అనుకుని నవ్వుకున్నాడు. అఖిల సొల్యూషన్స్ మీటింగ్ హాల్లో సాగర్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన అఖిల తన మొబైల్ పక్కన పెట్టి అప్పుడే లోపలికి వచ్చిన రానాను మర్యాదగా ఇన్వైట్ చేస్తూ, ప్లీజ్ టేక్ యువర్ సీట్ మిస్టర్ రానా అని అంది. రానా నవ్వుతూ వెళ్లి చైర్లో కూర్చున్నాడు. వెంటనే అఖిల లేచి తాను చేస్తున్న ప్రాజెక్టు గురించి అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఫార్మల్ సూట్లో ఉన్న అఖిల అందాలను వెనుక నుండే ఆస్వాదిస్తున్న రానా ఆమె చెప్పే ప్రాజెక్టు కన్నా ఆమె బాడీ మెజర్మెంట్స్ పై ఎక్కువ దృష్టి పెట్టాడు. 10 నిమిషాల్లో ప్రజెంటేషన్ పూర్తి చేసిన అఖిల చైర్లో కూర్చొని, వెల్ మిస్టర్ రానా, దట్స్ మై ప్రాజెక్ట్. లాస్ట్ టైం ఈ ప్రాజెక్ట్లో కొన్ని ఎర్రర్స్ వచ్చిన మాట నిజం, బట్ మేము వాటిని కరెక్ట్ చేసి ప్రొడక్షన్ రీస్టార్ట్ చేస్తున్నాం. ఈసారి ప్రాజెక్టు తప్పకుండా సక్సెస్ అవుతుందని నమ్మకం మాకుంది. మీరేమంటారు అని అడిగింది. అఫ్ కోర్స్ అఖిల, మీ ప్రాజెక్ట్ నాకు బాగా నచ్చింది, వెరీ ఇంప్రెసివ్. నేను తప్పకుండా ఇందులో ఇన్వెస్ట్ చేస్తాను అని వెంటనే చెప్పాడు రానా. థ్యాంక్ యూ మిస్టర్ రానా, థ్యాంక్ యూ సో మచ్ అని ఎగ్జైటింగ్ గా చెప్పింది అఖిల. రానా ఇందులో మనీ ఇన్వెస్ట్ చేస్తే ఆ ఫండ్స్ తో ముందు ప్రాబ్లం నుండి బయటపడొచ్చు అని మనసులోనే లెక్కలు వేసుకుంది. అయితే మనిద్దరం ఇక నుండి కలిసి బిజినెస్ చేయబోతున్నాం కాబట్టి మనం ఈ మూమెంట్ ని సెలబ్రేట్ చేసుకోవాలి అఖిల. సో ఈ రోజు నేను ఇవ్వబోతున్న పార్టీకి నువ్వు తప్పకుండా రావాలి నవ్వుతూ అడిగాడు రానా. అది వినగానే అఖిల ముఖం సీరియస్ గా మారిపోయింది. అతని ఉద్దేశం ఆమెకు పూర్తిగా అర్థమవుతూనే ఉంది. అయినా కోపాన్ని కంట్రోల్ చేసుకుని, సారీ రానా, ఈ రోజు నాకు ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది, రావడం కుదరదు అని నిర్మోహమాటంగా చెప్పింది. ఆ మాటకు రానా ముఖం ఒక్కసారిగా కోపంగా మారిపోయింది. అయినా వెంటనే నవ్వుతూ, ఇట్స్ ఓకే అఖిల, ఇవాళ కాకపోతే రేపు పార్టీ చేసుకుందాం, ఆ తర్వాతే డీల్ ఫైనల్ చేసి అగ్రిమెంట్ పై సైన్ చేద్దాం, నో ప్రాబ్లం, టేక్ యువర్ ఓన్ టైం అని ఆమె కళ్ళలోకి చూస్తూ చెప్పాడు. అతను ఇండైరెక్ట్ గా పార్టీకి వస్తేనే డీల్ ఫైనల్ చేస్తానని చెప్తున్నాడని అర్థం చేసుకుంది అఖిల. దాంతో ఆమె కోపంగా పిడికిలి బిగించడం తప్ప ఏం చేయలేకపోయింది. ఇప్పుడు పార్టీకి ఒప్పుకోకపోతే చేతిదాకా వచ్చిన అవకాశం చేజారిపోతుంది. ఒప్పుకుంటే వీడు వేసే కోతి వేషాలు భరించాలి, ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తూ ఉంది అఖిల. ఇంతలో ఆమె ఫోన్లో మెసేజ్ టోన్ రావడంతో స్క్రీన్ వైపు చూసింది. బ్యాంక్ నుండి వచ్చిన ఏదో నోటిఫికేషన్ డిస్ప్లే అవడంతో వెంటనే దాన్ని ఓపెన్ చేసింది అఖిల. అందులో ఆమె అకౌంట్లో 40 కోట్లు క్రెడిట్ అయినట్లు ఉండటంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. అంతలోనే పెదాలపై సంతోషంతో చిరునవ్వు కూడా వచ్చింది. కానీ ఆ అమౌంట్ ఎవరు ట్రాన్స్ఫర్ చేశారు అనే అనుమానం కూడా రావడంతో వెంటనే కళ్ళెత్తి రానా వైపు చూసింది. రానా ముఖంలో ఆమె ఎందుకు నవ్వుతుందో అర్థం కాని అయోమయం కనిపించింది. ఇంతలో ఆమె ఫోన్పై మరో మెసేజ్ ప్రత్యక్షమైంది. ఈసారి అది సాగర్ నుండి వచ్చిన మెసేజ్. అఖిల, నీ అకౌంట్లోకి 40 క్రోర్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఎక్కడివి ఏంటి అని ప్రశ్నలు అడగద్దు, టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను, ముందు వాటితో నీ ప్రాబ్లం సాల్వ్ చేసుకో అనే టెక్స్ట్ తో పాటు ఒక స్మైలీ ఎమోజీ కూడా. అది చూడగానే అఖిలకు ఆశ్చర్యం వేసింది. సాగర్కి ఇంత డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో అర్థం కాలేదు. కానీ అతను తప్పు చేయడనే నమ్మకం ఆమెకు దృఢంగా ఉండటంతో
అది పెద్ద సమస్యలా అనిపించలేదు. వెంటనే రానా వైపు చూసి, ఓకే మిస్టర్ రానా, నేను మీ పార్టీకి రావడం లేదు. మీరు నా ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక మీరు బయలుదేరండి అని చెప్పి ఆమె కూడా అక్కడి నుండి లేచి బయటకు నడిచింది. అఖిలకు డబ్బు ఎంత అవసరమో రానాకు బాగా తెలుసు. అలాంటిది ఆమె సింపుల్ గా నో చెప్పేసి వెళ్లిపోతుండడంతో ఆమె యాటిట్యూడ్ కి షాక్ అయ్యాడు. అయినా వెంటనే తేరుకుని, అఖిల ఒకసారి నేను చెప్పేది విను అంటూ ఆమె వెనక్కే వెళ్లబోయాడు. ఇంతలో అతని ఫోన్ రింగ్ అవడంతో చిరగ్గానే కాల్ లిఫ్ట్ చేసి హలో అని అన్నాడు. సార్, హఠాత్తుగా కొంతమంది ఐటీ డిపార్ట్మెంట్ నుండి రైడ్కి వచ్చారు అని అతను చెబుతూ ఉండగానే మధ్యలో ఫోన్ కట్ అయింది. రానా కట్ అయిన ఫోన్ వైపు అయోమయంగా చూస్తూ, వాట్ నాన్ సెన్స్, ఇంత సడన్ గా ఐటీ రైడ్ చేయడమేంటి అనుకుంటూ మళ్లీ కాల్ బ్యాక్ చేయబోయాడు. కానీ ఇంతలో అతని ఫోన్ మళ్లీ రింగ్ అయింది. అటువైపు నుండి ఆఫీస్ మేనేజర్ కాల్ చేస్తున్నాడు. అది చూడగానే రానా మనసు కీడు శంకించడంతో అనుమానంగానే కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. సార్, మీరెక్కడున్నారు? ఆఫీస్ పై ఐటీ రైడ్ జరుగుతుంది. వాళ్ళు ఆఫీస్ మొత్తం తలకిందులు చేస్తున్నారు. మన ఇల్లీగల్ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఫైల్స్, హార్డ్ డిస్కులన్నీ ఇక్కడే ఉన్నాయి. త్వరగా రండి సార్ అని గుసగుసగా చెప్పి వెంటనే ఫోన్ పెట్టేశాడు మేనేజర్. రానాకు అసలేం జరుగుతుందో అర్థం కాకపోవడంతో హడావుడిగా బయటకు పరిగెత్తాడు. సాగర్ వల్ల ప్రాబ్లం సాల్వ్ అవడంతో సంతోషంగా ఇంట్లోకి అడుగు పెట్టిన అఖిల సాగర్ సాగర్ అని ఉత్సాహంగా పిలిచింది. అతను ఇంట్లో ఎక్కడున్నాడు? ఉదయం నుండి ఇంటికి రాలేదు. ఇంట్లో ఎక్కడి పని అక్కడే ఉంది. ఏం రాజకార్యాలు వెలుగబెడుతున్నాడో ఏంటో. బయట నుండి తిరిగొచ్చి నా తల పగిలిపోతుంది. త్వరగా వచ్చి ఒక కాఫీ ఇస్తాడేమోనని ఇందాకటి నుండి ఎదురు చూస్తున్నాను అని అప్పుడే హాల్లోకి వచ్చిన శైలజ నీరసంగా సోఫాలో కూలబడుతూ చెప్పింది. ఉదయం నుండి రాలేదా? అంటే నన్ను ఆఫీస్లో డ్రాప్ చేసిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళాడా అనుకుంటూ, సరే మమ్మీ, నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ గదిలోకి వెళ్లి చేతిలోని హ్యాండ్ బ్యాగ్ బెడ్ పైకి విసిరేసి అలసటగా సోఫాలో కూర్చుంది అఖిల. ఇంతలో ఎదురుగా ఉన్న టీ పాయ్ పై రోజ్ ఫ్లవర్ బొకేతో పాటు ఏదో గిఫ్ట్ బాక్స్ కూడా కనిపించడంతో ఆమె నుదురు ఆశ్చర్యంతో ముడుచుకుంది. ఇదేంటి, నా రూమ్ లో ఎవరు పెట్టారు అనుకుంటూ బొకేను చేతిలోకి తీసుకుంది. దానిపై చిన్న నోట్, అందమైన మనసున్న అఖిలకి నేనిస్తున్న మొదటి గిఫ్ట్ అని రాసి ఉంది. ఆ పాజిటివ్ నోట్ ఆమె పెదాలపై చిరునవ్వు తెచ్చింది. వెంటనే ఫ్రమ్ అడ్రస్ కోసం వెతికింది. కానీ ఆ లైన్ తప్ప ఇంకేం కనిపించలేదు. దాంతో పక్కనే ఉన్న గిఫ్ట్ బాక్స్ ను చేతిలోకి తీసుకున్న అఖిల, ఒకవేళ ఇది కూడా సాగర్ పంపించి ఉంటాడా అనే ఆలోచనతోనే దానిపై ఉన్న గిఫ్ట్ పేపర్ తీసింది. అది జ్యువెలరీ బాక్స్ లా కనిపించడంతో అనుమానంగా బాక్స్ ను ఓపెన్ చేసింది. అందులో కనిపించిన ఐటెం ను చూసి ఆమె ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంతో నోరు తెరిచింది. సాగర్ అంత డబ్బు ఎలా ఇచ్చాడో అఖిల కనిపెట్టగలదా? ఫ్యామిలీ ఫంక్షన్ లో ఏం జరగబోతుంది? తన పతనానికి కారణం ఎవరో రానా మల్హోత్రా తెలుసుకోగలడా? అఖిల తనకొచ్చిన గిఫ్ట్ బాక్స్ ను ఓపెన్ చేసి ఆశ్చర్యంతో నోరు తెరిచింది. అందులో విక్టోరియా డైమండ్ నెక్లెస్ ఆమె కళ్ళు చెదిరిపోయేలా మిరుమిట్లు గొలుపుతూ ఉండటంతో ఒక క్షణం పాటు ఆమెకు నోట మాట రాలేదు. కానీ అంతలోనే ఏదో అనుమానం వచ్చినట్లు, ఇది రానా మల్హోత్రా పంపించలేదు కదా అని అనుకుంటూ ఆ నెక్లెస్ ను చేతిలోకి తీసుకుని పరీక్షగా చూసింది. కానీ అది ఉదయం తను చూసిన ఫేక్ నెక్లెస్ లా అనిపించలేదు. దాంతో అంత కాస్ట్లీ నెక్లెస్ ఎవరు పంపించారో అర్థం కాక వెంటనే బాక్స్ క్లోజ్ చేసి అక్కడే పెట్టి మమ్మీ మమ్మీ అంటూ హాల్లోకి వచ్చింది. ఏంటి బేబీ ఆ అరుపులు? అసలే తలనొప్పిగా ఉంటే విసుకుంది శైలజ. నా రూంలోకి గిఫ్ట్ బాక్స్ ఎలా వచ్చింది? ఎవరు తెచ్చారు అని అడిగింది. ఇందాకే ఎవరో డెలివరీ బాయ్ ఇచ్చి వెళ్లాడు. నేనే లోపల పెట్టాను. అయినా ఎందుకు అడుగుతున్నావు? అందులో ఏముంది అని అడిగింది శైలజ. ఇంత కాస్ట్లీ గిఫ్ట్ డెలివరీ బాయ్ తెచ్చాడా అని గొనుక్కుంటూ, ఏం లేదులే మమ్మీ, ఊరికే అడిగాను. అది సరేగాని నువ్వు త్వరగా రెడీ అవ్వు. ఈ రోజు సురేఖ ఆంటీ ఇంట్లో గెట్ టుగెదర్ పార్టీ ఉంది కదా, ఇప్పటికే చాలా సార్లు కాల్ చేశారు అని చెప్పింది. అవును కదా, మర్చిపోయాను, త్వరగా వెళ్లి రెడీ అవ్వాలి అంటూ హడావుడిగా లేచి లోపలికి వెళ్ళింది శైలజ. అప్పటిదాకా తలనొప్పి అని మూలుగుతూ కూర్చున్న శైలజ ఫంక్షన్ అనగానే పరిగెత్తుకు వెళ్లడం చూసి అఖిల చిన్నగా నవ్వుకొని తన రూమ్ లోకి వెళ్ళింది. అక్కడ ఎదురుగా కనిపించిన నెక్లెస్ ను చూస్తుంటే ఆమెకు సంతోషంగా అనిపించింది. కానీ అది ఎవరు పంపించారో తెలియకపోవడంతో దానిని వేసుకోవాలా వద్దా అనే డెసిషన్ తీసుకోలేకపోయింది. అందుకే ఇంట్రెస్ట్ లేనట్లుగా దాన్ని అక్కడే పెట్టి ఫ్రెష్ అవడానికి వెళ్ళింది. కాసేపటికి ఫంక్షన్ కు రెడీ అయిన శైలజ, బేబీ టైం అవుతుంది, రెడీ అయ్యావా అంటూ అఖిల గదిలోకి వెళ్ళింది. అప్పటికే గోల్డ్ కలర్ నెట్ సారీ కట్టుకుని డ్రెస్సింగ్ టేబుల్ ముందు నుంచొని నుదుటిన మెరూన్ కలర్ బొట్టు పెట్టుకుంటుంది అఖిల. వావ్ బేబీ, ఈ సారీ నీకు సూపర్ గా సెట్ అయింది, రాజకుమారిలా మెరిసిపోతున్నావు అంటూ కూతుర్ని ముచ్చటగా చూసుకుంది శైలజ. థ్యాంక్ యూ మమ్మీ అని నవ్వుతూ చెప్పింది అఖిల. ఇంతలో శైలజ కళ్ళు
అక్కడే ఉన్న నెక్లెస్ బాక్స్ పై పడ్డాయి. దాంతో ఆమె దాన్ని చేతిలోకి తీసుకుని, ఈ సారీ పైకి ఏం జ్యువెలరీ వేసుకుంటున్నావు అంటూ బాక్స్ ఓపెన్ చేసింది. అందులో ఉన్న నెక్లెస్ చూడగానే ఆమె కూడా షాక్ అవుతూ, ఈ నెక్లెస్ ఎప్పుడు తీసుకున్నావు బేబీ, చాలా బాగుంది అని అంది. ఆ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియక తడబడిన అఖిల, అది అబ్రాడ్ లో ఉంటున్న నా ఫ్రెండ్ గిఫ్ట్ గా పంపింది అంటూ నోటికొచ్చిన అబద్ధాన్ని అల్లేసింది. అది విక్టోరియా డైమండ్ నెక్లెస్ అని తెలియకపోవడంతో శైలజ కూడా ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా, హో చాలా బాగుంది బేబీ, ఈ సారీ పైకి కరెక్ట్ గా సెట్ అవుతుంది అంటూనే దాన్ని తీసుకుని అఖిల మెడలో పెట్టింది. మమ్మీ ఇదెందుకు, నేను వేరేది పెట్టుకుంటాను అంటూ తీయబోయింది అఖిల. అది ఎవరిచ్చారో తెలియకుండా దాన్ని పెట్టుకోవడం ఆమెకిష్టం లేదు. కానీ శైలజ ఆమెను ఆపుతూ, నో బేబీ, ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్, ఉంచుకో అని బలవంతం చేయడంతో అఖిల ఏం చేయలేకపోయింది. ఇంతకీ మీ హీరో ఎక్కడా, పార్టీకి వెళ్లాలని చెప్పావా లేదా అని అడిగింది శైలజ. చెప్పాను మమ్మీ, మళ్ళీ కాల్ చేసి చూస్తాను అంటూ ఫోన్ తీసుకుని సాగర్ కి కాల్ చేసింది అఖిల. అఖిల, మీరు పార్టీకి వెళ్ళండి, నేను డైరెక్ట్ గా అక్కడికి వచ్చేస్తాను అని అన్నాడు సాగర్. ఎందుకు, ఇంటికి రావచ్చు కదా అని అడిగింది అఖిల. లేదఖిల, అనుకోకుండా ఓల్డ్ ఫ్రెండ్ కనిపిస్తే వాళ్ళ దగ్గర ఇరుక్కుపోయాను, కానీ నువ్వేం టెన్షన్ పడకు, పార్టీకి వెళ్లిన 10 నిమిషాల్లోనే నేను కూడా వచ్చేస్తాను అని అన్నాడు సాగర్. నువ్వు మళ్ళీ ఏదో ఒకటి చేసి మా మమ్మీతో తిట్లు తినకుండా కరెక్ట్ టైంకి వచ్చేసే, చిన్నగా వార్నింగ్ ఇస్తున్నట్లు చెప్పింది అఖిల. సాగర్ నవ్వి సరే అనడంతో, ఇంతకీ డ్రెస్ కొనుక్కోమని చెప్పాను కదా, కొనుక్కున్నావా అని అనుమానంగా అడిగింది. నువ్వు చెప్పాక కొనకుండా ఉంటానా, కొన్నాను, కానీ అందులో ఎలా ఉన్నానో పార్టీలో చూసినప్పుడు నువ్వే చెప్పాలి అని నవ్వుతూ అన్నాడు సాగర్. చాలు చాలు, త్వరగా వచ్చాయి అని వెంటనే ఫోన్ కట్ చేసింది అఖిల. ఏంటి, హీరో గారు రావడం లేదా వెటకారంగా అడిగింది శైలజ. డైరెక్ట్ గా పార్టీకే వస్తానన్నాడు మమ్మీ, మనం వెళ్దాం పదా అని చెప్పి ఆమెతో పాటు పార్టీకి వెళ్ళింది అఖిల. నువ్వు కూడా ఏంటి అఖిల, ఇంత లేట్ గా ఫంక్షన్ కి వచ్చావు అని నవ్వుతూ అడిగింది ఆమె అత్తయ్య సురేఖ. చాలే మమ్మీ, అది పార్టీకి రావడమే ఎక్కువ అని ఫీల్ అవుతుంది. నేను కాల్స్ మీద కాల్స్ చేసి చావగొట్టాను కాబట్టి వచ్చింది, లేదంటే ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకునేది అని వెటకారంగా అంది పక్కనే ఉన్న ఆమె కూతురు శ్రీలేఖ. పాప పి సుశీల, కాస్త ఎక్కువైంది, తగ్గిస్తావా అని శ్రీలేఖ తల మీద చిన్నగా కొట్టి అంది అఖిల. ఆమె వెనకాల వచ్చిన శైలజను చూసి, శైలజ బావున్నావా అని ఆప్యాయంగా అడిగింది సురేఖ. చిరునవ్వుతో పలకరించిన ఆమె వైపు అసహ్యంగా చూసి సమాధానం చెప్పకుండా వాళ్ళకి కాస్త దూరంగా వెళ్లిపోయింది శైలజ. ఆమె ప్రవర్తనకి డల్ గా మారిపోయిన సురేఖ భుజంపై చేయి వేసి, మమ్మీ గురించి తెలిసిందే కదా అత్తయ్య, ఫీల్ అవ్వకండి అని సర్ది చెప్పాలని చూసింది అఖిల. నేను చేసిన తప్పుకి ఇలా జరగాల్సిందే అఖిల అని గతంలో తను చేసిన తప్పు తలుచుకుంటూ బాధ దిగమింగుకుంది సురేఖ. పార్టీలో శైలజ తన ఏజ్ వాళ్లతో మింగిలవగా అఖిల తన కజిన్స్ తో మాట్లాడుతూ ఉంది. ఇంతలో అక్కడికి వచ్చాడు స్వరూప్. అతను అఖిల కజిన్, ముక్తాదేవికి గారాల మనవడు. చిన్నతనంలోనే సొంతంగా ఒక కంపెనీ స్టార్ట్ చేసి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు స్వరూప్. అందుకే ఆ ఫ్యామిలీలో అందరికన్నా ముక్తాదేవి అతని మాటకే ఎక్కువ విలువ ఇస్తుంది. ఆ ధైర్యంతోనే అతను అందరితో పొగరుగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. వచ్చి రాగానే అఖిలను చూసిన అతడు, హే అఖిల, ఎలా ఉన్నావ్, నీ యూజ్లెస్ హస్బెండ్ ను తీసుకురాలేదా అని హేళనగా అడిగాడు. ఆ మాటకు ఒళ్ళు మండిన అఖిల వెంటనే అతన్ని ముఖం పగిలేలా కొట్టాలనుకుంది. కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ సైలెంట్ గా ఉండిపోయింది. అడిగేది నిన్నే అఖిల, ఎలా ఉన్నావు అని కూలింగ్ గ్లాసెస్ స్టైల్ గా తీస్తూ మళ్ళీ అడిగాడు స్వరూప్. ఫైన్ అని అఖిల ముక్తసరిగా సమాధానం చెప్పేసరికి స్వరూప్ ఈగో హట్ అయింది. ఆమె వైపు కన్నింగా చూస్తూ, అయినా సాగర్ ని పెళ్లి చేసుకున్న తర్వాత సంతోషంగా ఎలా ఉంటావులే అని హేళన చేస్తున్నట్లుగా అన్నాడు స్వరూప్. ఇలాంటి అవమానాలకు భయపడే అఖిల ఈ ఫంక్షన్ కి రాకూడదనుకుంది. కానీ ప్రతి 3 నెలలకు ఒకసారి జరిగే ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఫంక్షన్స్ కి రాకపోతే వాళ్ళ నానమ్మ ఊరుకోదు. ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఫంక్షన్ కి వచ్చి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి, లేదంటే తర్వాత జరిగే పరిణామాలకి బాధ్యత వహించడం చాలా కష్టంగా ఉంటుంది. ఇంతలో అఖిల మెడలో మెరిసిపోతున్న విక్టోరియా డైమండ్ నెక్లెస్ ను చూసి, మంచి భర్తను ఎలాగో సంపాదించలేకపోయావు, కనీసం ఒంటికి పెట్టుకునే ఆర్నమెంట్స్ అయినా రియల్ వి పెట్టుకోవచ్చు కదా అని యాటిట్యూడ్ గా అన్నాడు స్వరూప్. నీకీ మధ్య సైట్ ఏమైనా వచ్చిందా స్వరూప్ అని చేతులు కట్టుకుంటూ అంతే యాటిట్యూడ్ గా అడిగింది అఖిల. వాట్ యు మీన్ అని కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగాడు స్వరూప్. మరి లేకపోతే రియల్ డైమండ్ నెక్లెస్ ను పట్టుకుని నకిలీ అని ఎలా అంటావ్ అని అతడి కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగింది అఖిల. నైస్ కామెడీ అఖిల అని పొట్ట పట్టుకుని నవ్వుతూ, మీకున్న స్తోమతకి దాన్ని తాకడమే గొప్ప, అలాంటిది కొన్నారంటే ఎలా నమ్మమంటావ్? వరల్డ్ లో ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ డైమండ్ అది, దాన్ని కొనాలని 6 నెలల నుంచి ప్రయత్నిస్తుంటే నాకే దొరకలేదు, అలాంటిది నీకెలా దొరికింది? అది ఖచ్చితంగా నకిలీ నెక్లెసే
అని తేల్చి చెప్పేశాడు స్వరూప్. ఇంతలో నమ్మకపోతే మానే, నీ నమ్మకంతో ఇక్కడ ఎవరికీ పనిలేదు అని గొంతు వినిపించడంతో అక్కడున్న వాళ్ళంతా తల తిప్పి అటువైపు చూశారు. అప్పుడే ఫ్యాషన్ షోలో మేల్ మోడల్లా స్టైల్ గా నడుచుకుంటూ అక్కడికి వచ్చాడు సాగర్. అతని ఒంటి మీద ఉన్న తివారీ కంపెనీ సూట్ చూసి అఖిల, స్వరూప్ ఇద్దరూ షాక్ అయ్యారు. అఖిల మెడలో ఉన్న డైమండ్ నెక్లెస్ లానే తివారీ కంపెనీ సూట్ కూడా ఖరీదెక్కువ. సాగర్, ఈ సూట్ నీకెక్కడిది అని అతడి వైపు స్ట్రేంజ్ గా చూస్తూ అడిగాడు స్వరూప్. అదేం పిచ్చి ప్రశ్న బ్రదర్ అని అడిగాడు సాగర్. ఇంత కాస్ట్లీ సూట్ నీ ఒంటి మీద చూసేసరికి నిజంగానే పిచ్చెక్కింది. దాని ఖరీదు ఎంతో తెలుసా? ఆ సూట్ కంపెనీ పేరైనా ఎప్పుడైనా విన్నావా అని సాగర్ ను చిన్న చూపు చూస్తూ అన్నాడు స్వరూప్. ఇది తివారీ సూట్ అని తెలుసు, దీని కాస్ట్ 2 లక్షలని కూడా తెలుసు అని స్టైల్ గా సమాధానమిచ్చాడు సాగర్. ఇది కలో నిజమో నాకు అర్థం కావడం లేదు. అఖిల మెడలో ఉన్న డైమండ్ నెక్లెస్ చిన్న షాక్ ఇస్తే నువ్వు వేసుకున్న సూటు డెడ్ షాక్ ఇచ్చింది అని తల పట్టుకుంటూ అన్నాడు స్వరూప్. సో దీన్ని బట్టి నీకు అర్థమైందేంటి? ఎవరిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదని. ఊడిపోయిన స్వరూప్ కోట్ బటన్ పెడుతూ అన్నాడు సాగర్. అతని ప్రవర్తనను ఆశ్చర్యంగా చూసింది అఖిల. ఇంతలో ప్యాలెస్ నుంచి బయటకు వచ్చింది ముక్తాదేవి. ఆవిడ రావడంతో అందరూ పిన్ డ్రాప్ సైలెంట్ గా మారిపోయారు. కూర్చున్న వాళ్ళందరూ లేచి నిలబడి ఆమెకు మర్యాద ఇస్తున్నారు. అలా నిలబడిన వాళ్ళలో సాగర్ ని చూడగానే ముక్తాదేవి ముఖం మీద అప్పటి వరకు ఉన్న చిరునవ్వు ఎగిరిపోయింది. సాగర్ అంటే అఖిలకి మాత్రమే కాదు, అఖిల ఫ్యామిలీలో ఎవరికీ ఇష్టం లేదు. అతడి ఒంటి మీద ఎంత ఖరీదైన బట్టలు ఉన్నప్పటికీ అతనొక పురుగులాగానే చూస్తున్నారే తప్ప కనీసం మనిషిలా కూడా చూడడం లేదు. గ్రానీ, హౌ ఇస్ యువర్ హెల్త్ నౌ అని ముక్తాదేవి దగ్గరికి ప్రేమగా వెళ్లి అడిగాడు స్వరూప్. నా హెల్త్ కేమవుతుంది నాన్న, నువ్వు నా పక్కన ఉండగా అని అతని చెంపల్ని ప్రేమగా తడుముతూ అంది ముక్తాదేవి. చాలు, మీ ప్రేమ అనురాగాలు అయిపోతే డిన్నర్ చేయడానికి రండి అని ముక్తాదేవి చేయి పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకుని వెళ్ళింది సురేఖ. ముక్తాదేవి ప్యాలెస్ బయట 2 ఎకరాల గార్డెన్ లో 50 మందికి సరిపడే పెద్ద డైనింగ్ టేబుల్ ఉంది. దాని చుట్టూ డీజే సెట్టింగ్లు, ఫెరీ లైట్స్ తో మొత్తం నిండిపోయింది. అందరూ భోజనానికి కూర్చున్నారు. గ్రానీ, ఈ రోజు ఏమైనా స్పెషల్ గా మాకు చెప్పాలా అని డిన్నర్ చేస్తూ అడిగాడు స్వరూప్. చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి స్వరూప్, అందుకే ఈ ఫంక్షన్ కి ఎవరు మిస్ అవ్వద్దని మరీ చెప్పాను అని వైన్ సిప్ చేస్తూ అంది ముక్తాదేవి. ఏంటి గ్రానీ అది అని స్వరూప్ అడగడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ ముక్తాదేవి వైపు ఏం చెప్తుందా అని ఆతృతగా చూస్తున్నారు. మీకు స్వప్నలోక్ మీడియా గురించి తెలుసు కదా అని డైరెక్ట్ గా విషయంలోకి వచ్చేస్తూ అంది ముక్తాదేవి. దాని గురించి తెలియకుండా ఎలా ఉంటుంది గ్రానీ? ఆ మీడియాతో కొలాబరేట్ అవ్వాలని గత కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నాం కదా, కానీ అవ్వలేకపోయాం అని పిడికిలి బిగించి టేబుల్ మీద డిసప్పాయింటెడ్ గా కొడుతూ అన్నాడు స్వరూప్. స్వప్నలోక్ మీడియా గురించి వినగానే సాగర్ కళ్ళు పెద్దవయ్యాయి. కూల్ గా ఉండు స్వరూప్, ఇప్పటి వరకు కానిది ఇక మీదట అవ్వబోతుంది అని చెబుతున్న ముక్తాదేవి పెదవుల మీద కన్నింగ్ స్మైల్ కనబడింది. అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరూ ముక్తాదేవిని ప్రశ్నించే ధైర్యం చేయలేకపోతున్నారు, ఒక్క స్వరూప్ తప్ప. హౌ ఇస్ దిస్ పాసిబుల్ గ్రానీ అని అనుమానంగా అడిగాడు స్వరూప్. రేపు స్వప్నలోక్ మీడియాకి కొత్త సీఈఓ రాబోతున్నాడంట. అతడికి నీ ఏజే ఉండొచ్చు అని నా ఇన్ఫార్మర్లు చెప్పారు. సో మనం అతడిని మచ్చిక చేసుకుంటే ఆ మీడియాతో మన ముక్తా గ్రూప్ కొలాబరేట్ అవ్వడం ఈజీ అవుతుంది అని తన ఆలోచనని చెప్పింది ముక్తాదేవి. వాట్? స్వప్నలోక్ మీడియాకి కొత్త సీఈఓ రాబోతున్నాడా? ఇన్ని సంవత్సరాలుగా మారని సీఈఓ ఇప్పుడు ఎందుకు మారుతున్నాడు అని అందరికీ ఉన్న అనుమానాన్ని ముక్తాదేవిని అడిగాడు స్వరూప్. ఇదంతా ఇంకా తెలీదు స్వరూప్, కానీ ఇది మనకి మంచి అవకాశమని తెలుస్తుంది. ఒకవేళ ఆ కొత్త సీఈఓని మన రూట్ లోకి లాక్కుంటే మన స్థాయి వేరే లెవెల్కి వెళ్తుంది అని సంతోషంగా అంది ముక్తాదేవి. ఆమె మాటలు సాగర్ ని ఆశ్చర్యపరిచాయి, అలాగే నవ్వు కూడా తీసుకొచ్చాయి. ఎందుకంటే ఆ మీడియాకి కాబోయే సీఈఓ తమ పక్కనే ఉన్నాడని తెలియక అతన్ని ఎలా బుట్టలో వేసుకోవాలా అని తన ముందే ప్లాన్లు వేసుకుంటున్నారు. స్వప్నలోక్ మీడియా కొత్త సీఈఓతో మాట్లాడడానికి ఎవరెవరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని తన ఎదురుగా కూర్చున్న వాళ్ళని చూస్తూ గంభీరంగా అడిగింది ముక్తాదేవి. ఆవిడ దగ్గర తమని తాము నిరూపించుకోవడానికి అదే మంచి అవకాశం అనుకున్న యంగ్స్టర్స్ నేను వెళ్తానని చేతులు ఎత్తి ఆసక్తి చూపించారు. గుడ్, అందరిలోనూ పోటీ స్పిరిట్ ఉంది. కాకపోతే ఇది చాలా ప్రెస్టేజియస్ ఇష్యూ, ఎవరికి పడితే వాళ్ళకి ఈ బాధ్యత అప్పగించలేను అంటూ స్వరూప్ వైపుకు తిరిగి, స్వరూప్, ఈ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను, నువ్వే ఈ డీల్ ఓకే అయ్యేలా చేయాలి అని అతడి చేతుల మీద చేయి వేస్తూ అంది ముక్తాదేవి. నువ్వింక రిలాక్స్ అవు గ్రానీ, ఇక నేను చూసుకుంటాను అని గర్వంగా అన్నాడు స్వరూప్. వాళ్ళిద్దరి సంభాషణ విని తనలో తాను నవ్వుకుంటూ చూస్తున్నాడు సాగర్. స్వప్నలోక్ మీడియా కొత్త సీఈఓ సాగర్ అని స్వరూప్ కి తెలుస్తుందా? ముక్తాదేవి ఆశ నెరవేరుతుందా? సాగర్ కి 2 లక్షల విలువ చేసే సూట్ అప్పటికప్పుడు ఎలా వచ్చిందని అఖిల ఎందుకు అనుమానపడలేదు? తన ముందే స్వప్నలోక్ మీడియా కొత్త సీఈఓ గురించి మాట్లాడుకుంటున్న ముక్తాదేవి స్వరూప్లను చూసి తనలో తాను నవ్వుకున్నాడు సాగర్.
ఇదే మనకి చివరి అవకాశం స్వరూప్, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు అని కమాండింగ్ టోన్లో చెప్పింది ముక్తాదేవి. గ్రానీ, ట్రస్ట్ మీ, రేపు ఈ టైంకి మీరు గుడ్ న్యూస్ వినకపోతే నా పేరు మార్చుకుంటాను అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు స్వరూప్. ముక్తాదేవితో ఏదో చెప్పాలని అఖిల తనలో తాను మదన పడిపోతుంది. కాని ఆమె ముందు నోరు తెరిచి ధైర్యంగా మాట్లాడే సాహసం చేయడం లేదు. అది గమనించిన సాగర్ అఖిల ఫేస్ లోకి సూటిగా చూస్తూ, అఖిల ఏమైంది, ఎందుకు టెన్షన్ గా కనిపిస్తున్నావు అని అనుకుంటూ కనుబొమ్మలు ఎగిరేసి ఏంటి విషయం అని సైగల ద్వారా అడిగాడు సాగర్. నథింగ్, లైట్ తీసుకో అన్నట్లు చూసింది అఖిల. నిజానికి స్వరూప్ ప్లేస్ లో స్వప్నలోక్ మీడియా కొత్త సీఓని కలవడానికి తాను వెళ్ళాలి అనుకుంటుంది అఖిల. ఆ మీడియాతో టైఅప్ అయితే ముక్తా గ్రూప్ కి సబ్ కంపెనీగా ఉన్న తన అఖిల సొల్యూషన్స్ కంపెనీకి కూడా ఇన్వెస్టర్స్ ఈజీగా దొరుకుతారు. అందుకే ఆ డీల్ ని తాను చేయాలని అనుకుంది. కానీ ముక్తాదేవి డెసిషన్ విన్న తర్వాత సైలెంట్ అయింది. ఆ తర్వాత కాసేపటికి అందరూ డిన్నర్ చేసిన తర్వాత ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్లిపోయారు. ఇంటికి తిరిగి వచ్చిన శైలజ తన వెనకాల వస్తున్న అఖిల, సాగర్లను చూస్తూ వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. కానీ ఏదో ఒకటి చేసి త్వరగా వారసుని పొందాలి. దీని గురించి అఖిల నాన్నగారికి నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. ఆయన అబ్రాడ్లో ఉండడం వల్ల వీళ్ళ మధ్య రిలేషన్ సరిగ్గా ఉందని అనుకుంటున్నారు. నేను కూడా నిజం చెప్పలేకపోతున్నాను. ఒకసారి సాగర్తో ఈ విషయం గురించి మాట్లాడాలి. నేను మాట్లాడటం కన్నా అతని పేరెంట్స్తో మాట్లాడించడం మంచిది. కానీ ఎన్నిసార్లు అడిగినా సాగర్ తన పేరెంట్స్ గురించి చెప్పకుండా ఏదో ఒకటి దాటేస్తున్నాడు. అసలు అతని ఫ్యామిలీ, పేరెంట్స్ ఎవరో తెలియకుండానే నా భర్త అబ్బాయి మంచివాడని ఈ పెళ్లి చేశాడు. అసలు ఈ సాగర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియడం లేదు అని అనుకుంటూనే లోపలికి వచ్చింది. ఎందుకు టెన్షన్ పడుతున్నావు అఖిల? సాగర్ అన్న మాటల గురించి ఆలోచిస్తూ తన గదికి వెళ్లిపోయింది అఖిల. 2 నిమిషాల తర్వాత సాగర్ గది దగ్గరికి వెళ్లిన శైలజ అతన్ని పిలిచి, సాగర్, మీ మామయ్య గారు మీ ఇద్దరికి పుట్టబోయే బిడ్డ కోసం ఎదురు చూస్తున్నారు. పెళ్ళై 2 ఏళ్లైనా పిల్లలు ఎందుకు లేరని మీ ఇద్దరికి ఒకసారి టెస్ట్ చేయించమని అన్నారు. నిజానికి మీ ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని నాకు తెలుసు. కాబట్టి కనీసం టెస్ట్ ట్యూబ్ బేబీ కోసమైనా ట్రై చేయడం మంచిది. ఒకసారి మీ పేరెంట్స్ ను కూడా పిలిపించు, దీని గురించి మాట్లాడాలి అని చెప్పి అతని సమాధానం కూడా వినకుండానే వెళ్లిపోయింది. శైలజ అంత సడన్ గా పిల్లల గురించి మాట్లాడటంతో సాగర్ విచిత్రంగా చూసి, ఈ అత్తయ్య ఎప్పుడు ఏం మాట్లాడుతుందో అర్థం కాదు. అయినా ఈ పని కోసం నా పేరెంట్స్ ని పిలిపించాలా అనుకొని ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోకుండా డోర్ క్లోజ్ చేస్తున్నాడు. తెల్లారింది. అఖిల త్వరగా రెడీ అయి ఆఫీస్కి వెళ్లిపోయింది. నైట్ కాస్త లేట్ అవడంతో సాగర్ కాస్త ఆలస్యంగా లేచాడు. శైలజ కూడా నిద్ర లేవకపోవడంతో సాగర్ బ్రతికిపోయాడు. లేదంటే ఇంట్లో పని చేయకుండా నిద్రపోతున్నావంటూ చంపుకు తినేది. నిద్రలేచి కిచెన్లోకి వెళ్లిన సాగర్ పని చేసుకుంటూ ఉండగా అతని మొబైల్ రింగ్ అయింది. చెప్పండి బాబాయ్, ఏంటి విషయం అని కాల్ లిఫ్ట్ చేసి అడిగాడు సాగర్. నువ్వు చెప్పిన కండిషన్స్ అన్ని పూర్తి చేశాను. ఇక నువ్వు మనీ ఇన్వెస్ట్ చేయడం, స్వప్నలోక్ కంపెనీని నీ పేరు మీద రిజిస్టర్ చేయడమే మిగిలిపోయింది. అది ఈ రోజే జరిగితే మంచిది అని అన్నాడు. తప్పకుండా బాబాయ్, నేను ఇంకో గంటలో వస్తాను, మీరు ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పాడు సాగర్. సరే, నేను ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి డాక్యుమెంట్స్ తెస్తాను, నువ్వు సైన్ చేస్తే చాలు అని అన్నాడు వైభవ్. మీ ఇష్టం బాబాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు సాగర్. ఆ తర్వాత ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని బయటకు వచ్చిన సాగర్ మళ్ళీ కాఫీ కేఫ్లో వైభవ్ను కలుసుకున్నాడు. ఒకసారి డాక్యుమెంట్స్ చెక్ చేసుకుని సైన్ చేయి అన్నాడు వైభవ్. ఆల్రెడీ పీడీఎఫ్ పంపించావు కదా, నేను లాయర్కి పంపించాను, నో ఇష్యూస్. ఒకవేళ మీరు ఇష్యూ క్రియేట్ చేసినా ఎలా సాల్వ్ చేసుకోవాలో నాకు తెలుసు అని నవ్వుతూనే చెప్పి పేపర్స్ పై సంతకాలు పెట్టడం మొదలుపెట్టాడు సాగర్. అతని మాటలు విని తమపై నమ్మకం లేదని అర్థం చేసుకున్న వైభవ్, నువ్వు బాగా మారిపోయావు సాగర్, ఇంతకుముందు ఇలా ఉండేవాడివి కాదు అని అన్నాడు. సాగర్ తలెత్తకుండానే చిన్నగా నవ్వి, ఎప్పుడూ ఒకేలా ఉండటానికి నేను రాయని కాదు కదా బాబాయ్, మనిషిని. అయినా నిజం చెప్పాలంటే నేను మారలేదు, నా చుట్టూ ఉన్న పరిస్థితులు నన్ను మార్చేశాయి అని చెప్పి పెన్ క్లోజ్ చేసి డాక్యుమెంట్ కాపీని వైభవ్ ముందుకు జరిపాడు. 3 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకునే సాగర్ అలా మాట్లాడుతున్నాడని అర్థం చేసుకున్న వైభవ్ ఇక దాని గురించి పొడిగించకుండా, సరే సాగర్, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నేను నీకు ఎప్పుడూ బాబాయినే, మనం ఎప్పటికీ ఒక ఫ్యామిలీనే అని అన్నాడు. ఆ మాటకు సాగర్ విరక్తిగా నవ్వి, ఈ మాటలన్నీ వద్దులే బాబాయ్, నేను మనీ ఇన్వెస్ట్ చేశాను, మీరు స్వప్నలోక్ రాసిచ్చారు, అంతే, ఈ రోజు నుండి నేను స్వప్నలోక్ను టేక్ ఓవర్ చేస్తాను అని చెప్పాడు. ఆ మాటకు వైభవ్ నిట్టూర్చి, సరే, నీకు స్వప్నలోక్లో ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ అవసరం వచ్చినా వెంటనే కాల్ చేయి. అలాగే నీకు పర్సనల్ అసిస్టెంట్గా జాస్మిన్ అనే అమ్మాయిని ఏర్పాటు చేశాను,
నువ్వు ఆఫీస్లో ఏం చేయాలో ఏం చేయకూడదో ఆమె అన్ని వివరంగా చెప్తుంది అన్నాడు వైభవ్. ఓకే థ్యాంక్ యూ అని చెప్పి అక్కడి నుండి బయటకు వచ్చిన సాగర్ తన బండి మీదే డైరెక్ట్గా ఆఫీస్కి బయలుదేరాడు. వైభవ్ డాక్యుమెంట్స్ ను ఒకసారి తృప్తిగా చూసుకుని పని పూర్తయిందని ముందు నాన్నకు చెప్పాలి అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అరగంట తర్వాత సాగర్ స్కూటర్ స్వప్నలోక్ మీడియా మెయిన్ గేట్ దగ్గర ఆగింది. ఆ ఆఫీస్ బిల్డింగ్ 5 అంతస్తుల్లో ఉంది. చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ అన్నీ దాని ముందు చాలా చిన్నగా కనిపిస్తున్నాయి. ఆఫీస్ బయట మార్కెట్లో ఉన్న అన్ని ఎక్స్పెన్సివ్ కార్లు ఉన్నాయి. అవి స్వప్నలోక్ మీడియాతో కొలాబరేట్ అయిన ఫేమస్ సెలబ్రిటీస్ కి సంబంధించినవి. వాటన్నింటినీ వింతగా చూస్తూ తన డొక్కు స్కూటర్ వైపు చూశాడు సాగర్. బ్రాండెడ్ బట్టలు వేసుకోలేదనో కాస్ట్లీ వెహికల్లో రాలేదనో సాగర్ ఫీల్ అయ్యే టైపు కాదు. అందుకే తన డొక్కు స్కూటర్ కి ముద్దిచ్చి థ్యాంక్స్ రా అబ్బాయి, త్వరగా తీసుకొచ్చావు అని అంటూ ఉండగా రెడ్ కలర్ ఫెరారీ కార్ వేగంగా వచ్చి సాగర్ స్కూటర్ ని ఢీకొట్టింది. డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో పెద్దగా డ్యామేజ్ ఏమీ జరగలేదు. యూ ఈడియట్, కళ్ళు కనిపించడం లేదా అని బయటకు వచ్చి పొగరుగా అడిగింది రేష్మ. ఆమెను చూసి ఒక్కసారిగా షాక్ అయిన సాగర్, రేష్మా నువ్వేంటిక్కడా అని పైకి లేస్తూ అడిగాడు. హే, నా పేరెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడిగింది రేష్మ. రేష్మా నన్ను గుర్తుపట్టలేదా? మీ క్లాస్మేట్ సాగర్ని అని గుర్తు చేస్తున్నట్లుగా అన్నాడు సాగర్. అప్పుడు రేష్మ అతన్ని తేరిపారా చూసి, హో నీ పేరు సాగర్ కదా, గుర్తుకొచ్చింది అని యాటిట్యూడ్గా సమాధానమిచ్చి, అయినా నువ్వేంటి దారికడ్డంగా ఈ డొక్కు స్కూటర్ వేసుకుని తిరుగుతున్నావు? అసలు నీలాంటి వాళ్ళని లోపలికెలా రానిచ్చారు అని అతడిని కింది నుంచి పై వరకు చూస్తూ అడిగింది. ఆ మాటల్లోనే ఆమెకి ఎంత పొగరు ఉందో కనిపిస్తుంది. ఇంతలో ఆమె కార్ డ్రైవర్ కిందకు దిగి కార్ కి స్క్రాచెస్ చూసి, మేడం కార్ కి స్క్రాచెస్ పడ్డాయి అని రిపేర్ ఖర్చు గురించి భయపడుతూ అన్నాడు. అది చూసి రేష్మ ఆవేశంగా సాగర్ వైపు చూసి, ఛీ, నీ డొక్కు స్కూటర్ వల్ల ₹1 కోటి నా కార్ పాడైంది అని సాగర్ మీద అరిచింది. ఇంతలో ఆ అరుపులు విని ఏంటిక్కడ గొడవ అని అంటూ వాళ్ళ దగ్గరికి వచ్చాడు అసిస్టెంట్ మేనేజర్ విక్రమ్. చూడండి విక్రమ్, వీడేం చేశాడో, అస్సలు ఇలాంటి వాళ్ళని లోపలికెందుకు రాణిస్తున్నారు అని కోపంగా అడిగింది రేష్మ. హాయ్ రేష్మ గారు, మీరు రీసెంట్ గా స్వప్నలోక్ మీడియాలో కాంట్రాక్ట్ సైన్ చేశారు కదా అని ఆమెను పలకరిస్తూనే ఇన్ఫర్మేషన్ అడిగాడు విక్రమ్. మీ మీడియాలో కాంట్రాక్ట్ కి సైన్ చేసిన వాళ్ళందరికీ మీరిలానే వెల్కమ్ చెప్తారా? మీరు త్వరగా వాడి మీద యాక్షన్ తీసుకోకపోతే విషయం చాలా సీరియస్ అవుతుంది, ముందే చెప్తున్నా అని వార్నింగ్ టోన్లో చెప్పింది రేష్మ. మీరు కొంచెం కూల్ అవ్వండి రేష్మ గారు అని చెప్పిన విక్రమ్ పక్కనే ఉన్న సాగర్ వైపు తిరిగి, రేయ్ ఎవడ్రా నువ్వు అన్నాడు. అదే సమయంలో అతడి చేతిలో ఉన్న స్కూటర్ని అతడి వాలకాన్ని చూసి, నిన్న మా సెక్యూరిటీ గార్డ్ మానేశాడు, కొంపదీసి వాడి ప్లేస్లో వచ్చిన కొత్త సెక్యూరిటీ గార్డ్వా నువ్వు అని కోపంగా అడిగాడు విక్రమ్. సాగర్ వాళ్లకు ఎటువంటి సమాధానం చెప్పకుండా సైలెంట్ గా నుంచున్నాడు. వాళ్ళిద్దరికీ బుద్ధి చెప్పడానికి కరెక్ట్ టైం కోసం ఎదురు చూస్తున్నాడు. చెప్పరా, అడుగుతుంటే సమాధానం చెప్పకుండా దొంగకోళ్లు పట్టేవాడిలా అలా చూస్తావేంటి అని తన స్లీవ్స్ ని వెనక్కి మడుస్తూ అడిగాడు విక్రమ్. వాడి వాలకని చూస్తుంటే అర్థం కావడం లేదా? సెక్యూరిటీ గార్డ్ అని వెంటనే అతన్ని ఉద్యోగం నుంచి తీసేయ్, లేదంటే నేనిక్కడి నుంచి వెళ్ళిపోతాను అని కోపంతో ఊగిపోతూ అంది రేష్మ. సాగర్ తన క్లాస్మేట్ అని తెలిసినా కూడా ఆమె యాటిట్యూడ్ లో కొంచెం కూడా మార్పు లేదు. పైగా అతన్ని మరింత అసహ్యంగా చూసింది రేష్మ. యు ఆర్ ఫైర్డ్, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే పోలీసుల్ని పిలవాల్సి వస్తుంది అని సీరియస్ గా అన్నాడు విక్రమ్. వాట్? నీకు నన్ను ఫైర్ చేసే రైట్ ఉందా? నువ్వు జస్ట్ అసిస్టెంట్ మాత్రమే, నీకు మందలించే రైట్ ఉందేమో కానీ ఉద్యోగం నుంచి తీసేసే రైట్ లేదు అని పొగరుగా సమాధానమిచ్చాడు సాగర్. చూసావా వాడి పొగరు అని రేష్మ పళ్ళు కొరుకుతూ అంది. ఇంతలో వాళ్ళ అరుపులు విని, అసలిక్కడేం జరుగుతుంది అంటూ రిసెప్షన్ నుంచి ఒక మిడిల్ ఏజ్డ్ ఉమెన్ బయటకు వస్తూ అంది. ఆమె పేరు శిల్ప. స్వప్నలోక్ మీడియాలో పబ్లిసిటీ డిపార్ట్మెంట్ కి జనరల్ మేనేజర్. అంతేకాకుండా రేష్మకి ఆంటీ కూడా. ఆవిడ రికమెండేషన్ తోనే రేష్మ ఆ మీడియాలో అడుగుపెట్టింది. ఆంటీ మీరే చూడండి వీడేం చేశాడో అని తన కార్కి పడ్డ స్క్రాచెస్ ని చూపిస్తూ అంది రేష్మ. అది చూసి సిచ్యువేషన్ ని అర్థం చేసుకున్న శిల్ప, బయట గొడవ పడితే తమ రిప్యుటేషన్ పోతుంది అనుకుని రేష్మని కామ్ చేసి, ఏయ్ నువ్వు త్వరగా సారీ చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఈ రోజు అసలే కొత్త సీఓ రాబోతున్నారు, నీలాంటి వాళ్ళని ఇక్కడ చూస్తే ఆయన చాలా పెద్ద శిక్ష వేస్తారు అని భయపెడుతూ అంది. ఏంటి సైలెంట్ గా ఉన్నానని మీ ముగ్గురు రెచ్చిపోతున్నారు? నా స్కూటర్ ముందుంటే వెనుకొచ్చిన కార్కి ఎలా యాక్సిడెంట్ చేస్తాను? సారీ చెప్పాల్సింది నేను కాదు, ఆమె అని గంభీరంగా అన్నాడు సాగర్. అతని మాటలకు శిల్ప కోపంతో ఊగిపోతూ, వాట్ ద హెల్, అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావురా అని సాగర్ పైకి దూసుకెళ్ళింది. కాని ఇంతలో
హౌ డేర్ యూ టు టాక్ లైక్ దిస్ టు హిమ్ అని శిల్పకి అడ్డుగా వచ్చి అంది జాస్మిన్. ఆమెను హఠాత్తుగా అక్కడ చూసిన శిల్ప వెంటనే ఆగిపోయి, జాస్మిన్, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? వాడేమైనా ఈ కంపెనీకి కొత్త సీఓనా? ఇంతలా భయపడిపోతున్నావు అని వెటకారంగా అడిగింది. అవును, ఆయనే మన కంపెనీకి వచ్చిన కొత్త సీఓ, మిస్టర్ సాగర్ అగ్నిహోత్రి అని జాస్మిన్ కోల్డ్ వాయిస్ తో చెప్పింది. అది వినగానే అక్కడ ఉన్న ముగ్గురికి గుండెలాగిపోయాయి. సాగర్ జీవితంలో వచ్చిన రేష్మ అతని జీవితంలో వచ్చే మార్పులకి కారణం కాగలదా? స్వప్నలోక్ మీడియాకి కొత్త సీఓ సాగరే అని అఖిల ఎప్పుడు తెలుసుకుంటుంది? సాగర్ను అవమానించబోయిన శిల్పకు అడ్డుగా వచ్చిన జాస్మిన్ అతను స్వప్నలోక్ కంపెనీకి కొత్తగా వచ్చిన సీఈఓ అని చెప్పింది. ఆ మాటలు విని అక్కడున్న వాళ్ళందరికీ పై ప్రాణాలు పైనైపోయాయి. అప్పుడు జాస్మిన్ సాగర్తో, క్షమించండి సార్, మీకన్నా ముందే రావాలనుకున్నాను, కానీ ట్రాఫిక్ జామ్ వల్ల లేట్ అయిపోయింది అని సంజాయిషీ ఇచ్చుకుంది. ఈలోగా శిల్ప వెంటనే తేరుకొని, సారీ సార్, మీరింత సింపుల్గా ఉంటారనుకోలేదు అని భయంతో సాగర్ కాళ్లమీద పడిపోయింది. రేష్మైతే ఆల్మోస్ట్ ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోయింది. సాగర్ వాళ్ళ ముగ్గుర్నీ పట్టించుకోకుండా జాస్మిన్తో పాటు ఆఫీస్లో అడుగుపెట్టాడు. ఇండియాలోనే మోస్ట్ పాపులర్ ఎంటర్టైన్మెంట్ మీడియా కాబట్టి ఆ ఆఫీస్ చూడ్డానికి ఖరీదైన ఇంటీరియర్స్తో మోడ్రన్ ఇంద్రభవనంలా ఉంది. జాస్మిన్ అందరికీ ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల లోపలికి హీరోలా నడుచుకుంటూ వస్తున్న సాగర్కి లేచి ఒక్కొక్కరిగా విష్ చేస్తున్నారు. సాగర్ అవేమీ పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోయాడు. అప్పుడు శిల్ప రేష్మని తీసుకొని సాగర్ దగ్గరికి కంగారుగా వచ్చి, తెలిసి తెలియక ఏదో తప్పు చేశాం, ఈ తప్పుకి మీరే శిక్ష వేసినా నేను భరిస్తాను, అంతేకాని రేష్మ సైన్ చేసిన కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేయకండి సార్, ఆమె ఫ్యూచర్ నాశనమైపోతుంది అని బ్రతిమలాడుకుంది. తప్పుకి శిక్ష ఖచ్చితంగా పడుతుంది, టాలెంట్కి కాదు. రేష్మ నిజంగా టాలెంటెడ్ అయితే ఈ మీడియాలో కంటిన్యూ అవుతుంది, లేదంటే తన ఫ్యూచర్ మీద ఆశలు వదులుకోవాల్సిందే అని ఒక్క ముక్కలో తేల్చి చెప్పేశాడు సాగర్. ఎవర్నైతే చిన్నచూపు చూసిందో వాళ్ల చేతుల్లోనే ఇప్పుడు తన భవిష్యత్తు ఉందని తెలిసేసరికి రేష్మ నమ్మలేకపోయింది. అదే సమయంలో జాస్మిన్ ఫోన్ రింగ్ అవడంతో కాల్ లిఫ్ట్ చేసింది. అవతలి వ్యక్తి చెప్పింది విని, గివ్ మీ 5 minutes, నేను సార్ని కనుక్కొని చెప్తాను అని సాగర్ దగ్గరికి వచ్చింది. శిల్పాగారు, మీరు కాసేపు పక్కన ఉండండి, మీతో తర్వాత మాట్లాడతాను అని సీరియస్గా చెప్పి విషయమేంటి అన్నట్లుగా జాస్మిన్ వైపు చూశాడు సాగర్. సార్, ముక్తా గ్రూప్ నుండి మీతో మాట్లాడటానికి స్వరూప్ అనే వ్యక్తి వచ్చాడు. వీళ్ళు గత కొన్ని నెలలుగా మనతో కొలాబరేట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. అతని దగ్గర అపాయింట్మెంట్ లెటర్ కూడా ఉంది, లోపలికి తీసుకురమ్మంటారా అని స్వరూప్ గురించి చెప్పి సమాధానం కోసం ఎదురుచూసింది జాస్మిన్. స్వరూప్ పేరు వినగానే సాగర్ పెదవుల మీద ఒక కన్నింగ్ స్మైల్ వచ్చింది. అతను ఒక క్షణం ఆలోచించి తన సమాధానం కోసం ఎదురుచూస్తున్న జాస్మిన్ వైపు చూస్తూ, ఇప్పుడు వాడెక్కడున్నాడు అని గంభీరంగా అడిగాడు సాగర్. మన ఛాంబర్ బయటే ఉన్నారు సార్, మీరు రమ్మంటే ఇప్పుడే లోపలికి వస్తాడు అంది జాస్మిన్. అప్పుడు సాగర్ ఆమెను మధ్యలోనే ఆపి, ఒక్క విషయం చెప్పు, మనం ఇక్కడ మాట్లాడుకునే మాటలు బయటకు వినిపిస్తాయా అని అనుమానంగా అడిగాడు సాగర్. సార్, వాట్ యు మీన్ అని అర్థం కానట్లుగా అడిగింది జాస్మిన్. మనం మాట్లాడుకునే మాటలు బయటికి వినిపిస్తాయా అని మళ్ళీ అడిగాడు సాగర్. మీరు కొంచెం పెద్దగా మాట్లాడితే వినిపిస్తాయి సార్, డోర్ క్లోజ్ చేసి లేదు కాబట్టి బయట ఉన్నవాళ్ళకి మన మాటలు వినిపిస్తాయి అని ఒక అడుగు ముందుకు వేసి సమాధానమిచ్చింది. అప్పుడు సాగర్ వెంటనే కావాలని పెద్దగా అరుస్తూ, అలాంటి బుద్ధిలేని గాడిదలతో మాట్లాడటానికి నాకు పనిపాట లేదనుకున్నావా? అయినా కొలాబరేషన్ గురించి మాట్లాడాలంటే మినిమం నాలెడ్జ్ ఉండాలి, అది ఆ స్వరూప్ దగ్గర లేదు. ఇదే విషయాన్ని వాడితో చెప్పి ముక్తా గ్రూప్లో ఎవరైనా తెలివైన వాళ్ళు ఉన్నారేమో కనుక్కొని నా దగ్గరికి పంపించమని చెప్పు అని బయట ఉన్న స్వరూప్కి వినిపించేలా అన్నాడు సాగర్. ఆ అరుపులకి చాంబర్ మొత్తం 2 సెకండ్ల వరకు నిశ్శబ్దంగా మారిపోయింది. జాస్మిన్ తీసుకునే ఊపిరి శబ్దం కూడా అతని చెవులకి చాలా స్పష్టంగా వినిపిస్తుంది. బహుశా పిన్ డ్రాప్ సైలెంట్ అంటే ఇదేనేమో. బయట నుండే సాగర్ మాటలు విన్న స్వరూప్, వాట్ ద హెల్, ఈ కొత్త సీవో నన్ను బుద్ధిలేని గాడిదంటాడా? ఈరోజు నా చేతిల్లో అయిపోయాడు అని ఆవేశంగా పైకి లేచాడు. కాని అంతలోనే ముక్తాదేవికిచ్చిన మాటని గుర్తుకు తెచ్చుకొని ఆగిపోతూ, ఇప్పుడు నేను ఆవేశపడితే ఉన్న ఒక్క అవకాశం చేయి దాటిపోతుంది అని మనసులోనే అనుకొని లావాలా ఎగిసిపడుతున్న కోపాన్ని పిడికిల మధ్య బిగించి బుసలు కొడుతూ నుంచున్నాడు స్వరూప్. ఇంకా ఇక్కడే నిలబడి ఏం చేస్తున్నావు జాస్మిన్? ముందు అతనికి విషయం చెప్పి ఇక్కడ్నుంచి పంపించేయ్ అని మళ్ళీ కోల్డ్ వాయిస్తో అన్నాడు సాగర్. దాంతో జాస్మిన్ హడావుడిగా తలూపి మెరుపు వేగంతో ఆ చాంబర్లో నుంచి బయటకు వచ్చి స్వరూప్ ముందు ప్రత్యక్షమైంది. అప్పటికే పగపట్టిన పాములా బుసలు కొడుతున్న స్వరూప్ కళ్ళలోకి చూడడానికి భయం వేసి, మా సార్ చెప్పింది విన్నారు కదా, ప్రస్తుతం ఆయన మీతో మాట్లాడాలని అనుకోవడం లేదు. మీ ఫ్యామిలీ నుండి ఇంకెవర్నైనా
కొలాబరేషన్ గురించి మాట్లాడడానికి పంపించండి అని కళ్ళు కిందకి దించేసి టకటకా చెప్పేసింది జాస్మిన్. సాగర్ అన్న మాటలు తనని కాదేమో అని స్వరూప్కి 1% అనుమానం ఉండేది. కాని జాస్మిన్ మాటలకి విషయం క్లియర్గా అర్థమై కోపంగా అక్కడినుంచి వెళ్ళిపోయాడు. జాస్మిన్ అతను వెళ్లిన వైపే చూస్తూ, ఓ గాడ్, సారేంటి స్వరూప్ మీద ఇంత ఫైర్ అయ్యారు? స్వరూప్కి సార్కి ముందు నుంచే పరిచయం ఉందా అని మనసులో అనుకుంటూ అక్కడే నిలబడిపోయింది. స్వరూప్ ఇంటికి వస్తూనే ముక్తాదేవికి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పడంతో అప్పటికప్పుడు ముక్తాదేవి తన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కాల్ చేసి సడన్ గా మీటింగ్ ఏర్పాటు చేసింది. అందరూ ఎక్కడి పనులు అక్కడ ఆపేసి ముక్తాదేవి ప్యాలెస్కు ఉరుకుల పరుగుల మీద వచ్చేశారు. వాళ్లలో అఖిల కూడా ఉంది. ఈ సడన్ మీటింగ్కి కారణమేంటో తెలుసుకోవడానికి అందరూ స్వరూప్ వైపు చూశారు. గ్రానీ, ఈరోజు నాకు ఘోర అవమానం జరిగింది అని ఆవేశంగా అన్నాడు స్వరూప్. అయినా ఆ సీఈఓకేమైనా పిచ్చా? నీతో కనీసం మాట్లాడకుండా నువ్వు తెలివితక్కువవాడివని ఎలా నిర్ణయిస్తాడు అని అంతే ఆవేశంగా అడిగింది ముక్తాదేవి. ఏమో గ్రానీ, కనీసం వాడి ముఖం కూడా నేను చూడ్లేదు. ఇలాంటి వాడితో కొలాబరేషన్ పెట్టుకుని మనం సర్వే అవ్వలేమని అనిపిస్తుంది. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం అని అవమాన భారంతో కృంగిపోతూ అన్నాడు స్వరూప్. అతని నిర్ణయం అఖిలకి కరెక్ట్ కాదనిపించింది. ఇప్పటికైనా ఈ అవకాశం తనకు దక్కితే తన కంపెనీకి పెద్ద లాభం వచ్చినట్లే అని అనుకుంది. కాని ఆ కొత్త సీఈఓపై కోపంతో ముక్తాదేవి స్వప్నలోక్తో కొలాబరేషన్ క్యాన్సిల్ చేసుకుంటే తనకు ఉన్న మంచి అవకాశం చేజారిపోతుందని ఆలోచిస్తూ ముక్తాదేవి నిర్ణయం కోసం ఆమె వైపే చూస్తుంది. స్వరూప్, నువ్వేం మాట్లాడుతున్నావో నీకన్నా అర్థమవుతుందా? స్వప్నలోక్ మీడియా మీద మనం ఎన్ని హోప్స్ పెట్టుకున్నామో నీకు తెలుసు కదా. అసలే మన అఖిల సొల్యూషన్స్ దివాలా తీయడానికి సిద్ధంగా ఉంది. పైగా అది మన మెయిన్ బ్రాంచ్. అది దివాలా తీస్తే మిగిలిన అన్ని బ్రాంచెస్ కూడా నామరూపాలు లేకుండా కొట్టుకుపోతాయి అని భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ చెప్పాడు అఖిల ఫస్ట్ అంకుల్. అవును స్వరూప్, మీ అంకుల్ చెప్పింది కరెక్ట్. పగా ప్రతీకారాలకు ఇది సమయం కాదు. స్వప్నలోక్ మీడియాతో టైఅప్ అయితే మన కష్టాలన్నీ తీరిపోతాయి. ఒకసారి ఆలోచించు అని సున్నితంగా హెచ్చరించింది ముక్తాదేవి. ఆ మాటలేవి స్వరూప్ చెవులకి ఎక్కడం లేదు. కోపం, ఆవేశం అతడి మెదడుని పురుగులా తినేస్తున్నాయి. ఆ ఆవేశాన్ని ఎవరిమీద చూపించాలో తెలియక తన పక్కన ఉన్న అఖిల వైపు చూస్తూ, సరే అయితే ఈ పనిని అఖిలకు అప్పగించండి. తనే కదా అఖిల సొల్యూషన్స్కి ఎండి. తనే ఈ ప్రాబ్లంని సాల్వ్ చేస్తుంది అని వెటకారంగా అన్నాడు స్వరూప్. ఆ మాట వినగానే అఖిలతో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. నిజానికి స్వరూప్ వెటకారంగా అన్నా కూడా అఖిల మనసులో ఆశ కలిగింది. దాంతో ఆమె ఈ స్వరూప్ కోపంలో అన్నా కరెక్ట్ మాటే అన్నాడు అని తనలో తానే అనుకుంది. కాని ఆ పని అఖిలకు అప్పగించడం ముక్తాదేవికి ఇష్టం లేదు. ఒకవేళ ఆ మాట స్వరూప్ కాకుండా ఇంకెవరైనా అని ఉంటే ఖచ్చితంగా అక్కడ పెద్ద గొడవే జరిగుండేది. కాని తన ప్రియమైన మనవడు ఆ ప్రపోజల్ పెట్టడంతో కాదనలేక, సరే తనని పంపిస్తాను, నువ్వు ముందు కూల్ అవు స్వరూప్, ప్రతి ప్రశ్నకి ఆవేశం సమాధానం కాదు అని అతన్ని కూల్ చేస్తూ అంది ముక్తాదేవి. ఆ క్షణం ముక్తాదేవితో అఖిల ఏదో చెప్పాలని అనుకుంది. కాని ఎప్పటిలాగే ఆమె నోరు దాటి మాటలు బయటకు రావడం లేదు. కొన్ని వందల మంది ముందు ధైర్యంగా స్పీచ్లిచ్చే అఖిల సొంత నానమ్మ ముందు నోరు మెదపలేకపోతుంది. యాటిట్యూడ్కి, ఆరోగంట్కి మారుపేరైన ఆమె ముక్తాదేవి ముందు పిల్లిలా మారిపోయింది. అప్పుడు ముక్తాదేవి అఖిల వైపు అయిష్టంగానే చూస్తూ, విషయం అర్థమైంది కదా అఖిల, రేపు వెళ్ళి ఆ డీల్ సంగతి చూడు అని చెప్పింది. ఆ మాటకు అఖిల లోపలే సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బై బయటకు మాత్రం కూల్గా చూస్తూ సరే గ్రాని అని తలూపింది. దాంతో సరే మీటింగ్ అయిపోయింది, ఇక ఎవరింటికి వాళ్ళు వెళ్ళండి అని చెప్పి తన గదికి వెళ్లిపోయింది ముక్తాదేవి. అప్పుడు స్వరూప్ అక్కడి నుంచి వెళ్తూ హాల్లో నిలబడి ఉన్న అఖిల వైపు చూసి, నా వల్లే కాలేదు, ఇంకా నీ వల్లేమవుతుంది అఖిల, నువ్వు కూడా వెళ్ళి ఆ తలతిక్క సీఈఓ చేతిలో అవమానం పాలై తిరిగిరా అని తనలో తాను అనుకుంటూ నవ్వుకున్నాడు. ఆ రోజు సాయంత్రం అఖిల తన గదిలో కూర్చొని ఇప్పుడేం చేయాలా అని ఆలోచిస్తుంది. ఆమె అంతలా ఆలోచించడానికి కారణం భయం కాదు, అనుమానం. అసలు ఏ కారణం లేకుండా స్వరూప్ని అవమానించి ఆ కొత్త సీఈఓ ఎందుకు పంపించేశాడు? అసలతడు మా ఫ్యామిలీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని రకరకాల ఆలోచనలతో పిచ్చెక్కిపోయేలా ఆలోచిస్తుంది అఖిల. చాలాసేపటి వరకు అదే ఆలోచనతో సతమతమైన ఆమె, హో గాడ్, అసలా కొత్త సీఈఓ ఎవరు? నా ఊహకందడం లేదు అంటూ తన గదిలో అటూ ఇటూ కాలు కాలిన పిల్లిలా తిరుగుతూ ఉంది. ఇంతలో సడన్ గా ఆ రూంలోకి ఎంట్రీ ఇచ్చింది రజిత. ఆలోచనలతో పిచ్చెక్కిపోతున్న అఖిల ఆమెను చూడగానే వెంటనే హగ్ చేసుకుని, కరెక్ట్ టైంకి వచ్చావే అని కాస్త రిలీఫ్గా అంది. ఏవైంది అఖిల,
మళ్ళీ మీ ఆయన ఏదైనా ట్రబుల్ క్రియేట్ చేశాడా అని కొంటెగా అడుగుతూ ఆ గది చుట్టుపక్కల చూసి, సాగర్ కింద లేకపోతే నీ గదిలో ఉన్నాడేమో అనుకున్నాను, ఇక్కడ కూడా లేడేంటి అని కాస్త అసహనంగా అడిగింది రజిత. రోజూ ఆఫీస్ నుంచి రాగానే ఏమైనా కావాలా అని అడిగే సాగర్ ఈరోజు ఇంటికి వచ్చిన దగ్గర్నుంచి తన దగ్గరికి రాకపోవడంతో అఖిలకి కూడా అనుమానం వచ్చింది. కాని ఏదైనా పనిమీద బయటకు వెళ్లాడేమో అనుకొని ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆఫీస్లో కొంచెం పని ఉంటే త్వరగా వెళ్ళిపోయాను, మేబీ నా వెనకాల సాగర్ కూడా ఏదైనా పనిమీద బయటకు వెళ్లాడేమో అని చెప్పింది అఖిల. ఏంటఖిల సమాధానం? మొగుడు ఇంట్లో లేకపోతే ఎక్కడికి వెళ్లాడో, ఏం చేయడానికి వెళ్లాడో కనీసం తెలుసుకోవా అని బెడ్ మీద కూర్చొని నవ్వుతూ అంది రజిత. సాగర్కి కూడా లైఫ్ ఉంది, తన లైఫ్ తనిష్టం, ఎక్కడికైనా వెళ్తాడు, నేను ప్రతి విషయాన్ని అడగవలసిన పనేముంది చిన్నగా నవ్వుతూ అంది అఖిల. ఆ మాటకు రజిత కొంచెం ఆశ్చర్యంగా చూసి, చిన్నప్పటి నుండి చూస్తున్నా, అయినా నువ్వు నాకస్సలు అర్థం కావే, నీ ఆలోచనలు చూస్తే బ్రాడ్గా ఉంటాయి, కానీ కొన్ని విషయాల్లో సెంటిమెంటల్ ఫూల్లా బిహేవ్ చేస్తావు అని అంది. ఇప్పుడు ఫూల్లా నేనెక్కడ బిహేవ్ చేశాను? ఆశ్చర్యంగా అడిగింది అఖిల. చేస్తున్నావు కదా నీ పతిదేవుడి విషయంలో, అతన్ని వదిలేసి హ్యాపీగా ఉండవే అంటే వినకుండా అతను మంచోడు, టైం ఇస్తాను అనుకుంటూ ఏదేదో చెప్తున్నావు కదా. కొంచెం చిరాగ్గా అంది రజిత. ఆమె కోపాన్ని చూసి అఖిల నవ్వి, అందులో తప్పేం లేదులే, ఇన్ఫాక్ట్ నా డెసిషన్ కరెక్టే అని ఈ మధ్య కొన్ని విషయాల్లో ప్రూవ్ అయింది కూడా అని చెప్పింది. హబచ్చా, ఇంతకీ అంత మంచి పని ఏం చేశాడో నీ పతిదేవుడు, మాక్కూడా చెప్తే విని తరిస్తాం కదా వెటకారంగా అంది రజిత. కాని అఖిల ఆమె ఎగతాల్ని పట్టించుకోకుండా, నా కంపెనీ ప్రాబ్లంలో ఉందని 40 కోట్లు కావాలని నీతో చెప్పాను కదా, అప్పుడు సాగర్ ఆ మాట విని ఆ డబ్బు తానే ఇస్తానన్నాడు అని ఆమె చెబుతూ ఉండగానే రజిత మధ్యలోనే మాట్లాడుతూ, అది తెలిసిన సంగతే కదా, హీరోలో వచ్చి 40 కోట్లు ఇచ్చేస్తా అని ఈజీగా అన్నాడు అని అంది. ముందు నేను చెప్పేది పూర్తిగా వినవే, మధ్యలో అడ్డుపడతావెందుకు విసుగ్గా అంది అఖిల. సరే సరే చెప్పు అంది రజిత. ఆ 40 కోట్లను సాగర్ అని చెబుతూ ఉండగానే ఆ రూమ్ డోర్ పై చిన్నగా తట్టిన శబ్దంతో పాటు అఖిల అఖిల అని పిలుస్తూ చేతిలో కాఫీ కప్ తో లోపలికి వచ్చాడు సాగర్. సాగర్ తనకిచ్చిన డబ్బు గురించి అఖిల అతన్ని ప్రశ్నిస్తుందా? ముక్తాదేవి చెప్పినట్లు అఖిల స్వప్నలోకి సీఈఓను కలవడానికి వెళ్తుందా? సాగర్ తనకు 40 కోట్లు ఇచ్చిన విషయం గురించి రజితతో చెప్పబోయింది అఖిల. ఇంతలో డోర్ చిన్నగా తట్టి చేతిలో కాఫీ కప్ తో హఠాత్తుగా లోపలికి వచ్చాడు సాగర్. అతన్ని చూడగానే, లోపలికి వచ్చే ముందు డోర్ నాక్ చేసి రావాలని తెలీదా అని కాస్త వెటకారంగా అడిగింది రజిత. అలాంటి రూల్స్ నీలాంటి ఔటర్స్కి, నాకు కాదు అని సాగర్ ఈసారి గట్టిగానే పంచిచ్చాడు. వాళ్ళిద్దరికీ మాటలతోనే యుద్ధం చేసుకోవడం ముందు నుండి అలవాటుగా మారిపోవడంతో అఖిల ఆ గొడవకు నవ్వుకొని, సాగర్, నేను నిన్నట్నుండి నీతో ఒక విషయం మాట్లాడాలని అనుకుంటున్నాను, కానీ టైం దొరకడం లేదు అని అంది. ఆమె తానిచ్చిన 40 కోట్ల గురించి మాట్లాడాలని అనుకుంటుందని ఊహించిన సాగర్, చెప్పకిలా ఏంటి విషయం అని అడిగాడు. నువ్వు మొన్న 40 కోట్లు అడ్జస్ట్ చేశావు కదా, అంత డబ్బు నీకెక్కడిది? అంతేకాకుండా ఫ్యామిలీ మీట్లో కూడా నువ్వు చాలా స్ట్రేంజ్ గా బిహేవ్ చేశావు. అతని ముఖం వైపే సూటిగా చూస్తూ అనుమానంగా అడిగింది అఖిల. ఆ మాట వినగానే రజిత ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి, ఏంటి, నీ భర్త నీకోసం 40 కోట్లు అడ్జస్ట్ చేశాడా అని అడిగి అంతలోనే అఖిల వైపు అనుమానంగా చూసి, నువ్వు జోక్ చేయడం లేదు కదా అని అడిగింది. లేదు రజిత, సీరియస్ గానే చెప్తున్నాను, సాగర్ 40 కోట్ల అమౌంట్ నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాడు అని చెప్పి సాగర్ వైపు చూసి, సాగర్, నువ్విచ్చిన డబ్బు ఎక్కడ్నుంచి వచ్చిందో తెలుసుకున్న తర్వాతే ఆ డబ్బును నేను వాడతాను అని అంది. ఆ మాటకు సాగర్ ఏదో చెప్పబోతుండగా రజిత మధ్యలోనే అడ్డుకొని, ఏ అఖిల, ముందు ఒకసారి నిజంగానే నీ అకౌంట్లో అంత డబ్బు ఉందో లేదో చెక్ చేయి, నాకెందుకో ఈ సాగర్ మీద నమ్మకం లేదు, అతను నీపై ఏదైనా ఫ్రాంక్ చేసి ఆట పట్టించాలని అనుకుంటున్నాడేమో అని సాగర్ వైపు చూస్తూ అనుమానంగా చెప్పింది. ఆ మాటకు సాగర్ ఆమె వైపు కోపంగా చూసి వెంటనే అఖిల వైపు తిరిగి, అఖిల, నువ్వీ పిచ్చిదాని మాటలు పట్టించుకోకు, నేనెప్పుడైనా నీకు సరదాగా అయినా అబద్ధం చెప్పానా అని ఆమె కళ్ళలోకి ప్రేమగా చూస్తూ అన్నాడు సాగర్. ఆమె ముఖంలో ఎక్స్పెక్టేషన్స్ చూసిన అఖిలకు అంతా అయోమయంగా అనిపించింది. ఆమెకు ఏం అర్థం కావడం లేదు. ఎందుకంటే 2 రోజుల క్రితం వరకు తన మీదే ఆధారపడి బ్రతికిన సాగర్ హఠాత్తుగా తనని ఫైనాన్షియల్ గా ఆదుకునేంత ఎత్తుకు ఎదగాడంటే నమ్మడానికి కాస్త కష్టంగా ఉంది. ఇంతలో రజిత, హే అఖిల, ఇలాంటి మాటలకు అతని బుట్టలో పడిపోకు, ముందు నువ్వు బ్యాంకుకి కాల్ చేసి అమౌంట్ చెక్ చేయి అని అంది.
కానీ అఖిలకు సాగర్ను అనుమానించాలని అనిపించలేదు. అందుకే ఆమె కాల్ చేయకుండా మౌనంగా ఉండిపోయింది. అది అర్థం చేసుకున్న రజిత, సరే నాకు నీ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ తెలుసు కాబట్టి నేనే కాల్ చేస్తాను అంటూ అఖిల చేతిలో నుండి ఫోన్ లాక్కొని బ్యాంకుకి కాల్ చేసి అఖిల అకౌంట్ నంబర్ చెప్పి బ్యాలెన్స్ అమౌంట్ చెప్పమని అడిగింది. అటువైపు నుండి ఫోన్లో ఏదో సమాధానం రావడంతో రజిత ముఖం షాక్తో నిండిపోయింది. ఏం జరిగిందో తెలియక అఖిల ఆమె వైపు ఆదుర్దాగా చూసింది. అప్పుడు కాల్ కట్ చేసిన రజిత, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని ఆశ్చర్యంతో పెద్దగా అరిచింది. ఆ అరుపులకు బయట ఉన్న శైలజ లోపలికి కంగారుగా వచ్చింది. బేబీ, ఏం జరిగింది? రజిత ఎందుకు పిచ్చి పట్టినట్లు అరుస్తుంది అని అసహనంగా అడిగింది శైలజ. అఖిల కూడా రజిత వైపు అయోమయంగా చూస్తూ ఉండటంతో ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. అప్పుడు శైలజ వెంటనే రజితను పట్టుకొని కదిలిస్తూ, ఏ రజిత, ఏమైంది? ఎందుకలా కరెంట్ షాక్ కొట్టిన కాకిలా నిలబడిపోయావ్ అని అడిగింది. ఆ కుదుపులకు తేరుకున్న రజిత ముందుగా సాగర్ వైపు వింతగా చూసి ఆ తర్వాత శైలజ వైపు తిరిగి, ఆంటీ, మీ అల్లుడు అద్భుతం చేశాడు. అఖిల అకౌంట్లోకి 40 కోట్లు ట్రాన్స్ఫర్ చేశాడు అని పెద్దగా అరుస్తూ చెప్పింది. ఆ మాట విన్న శైలజ, వాట్? 40 కోట్లా? నీకేమైనా పిచ్చి పట్టిందా రజిత? లేదంటే కూర్చొనే పగటి కలలు కంటున్నావా అని వెటకారంగా అడిగింది శైలజ. అయ్యో ఆంటీ, నిజం, కావాలంటే మీ అల్లుడినే అడగండి అని సాగర్ని చూపిస్తూ చెప్పింది రజిత. దాంతో శైలజ వెంటనే సాగర్ వైపు తిరిగి, సాగర్, ఈ పిచ్చిదేం మాట్లాడుతుంది? ఆమె చెప్పేది నిజమేనా? నీకంత డబ్బు ఎక్కడ్నుంచి వచ్చింది అని అడిగింది. సాగర్ ఆమెకు ఏం సమాధానం చెప్పాలో తెలియనట్లు తడబడుతూ ఉండటంతో అఖిల వెంటనే రజిత శైలజల వైపు చూసి, ఒకసారి మీరిద్దరూ బయటకు వెళ్ళండి, నేను సాగర్తో ప్రైవేట్గా మాట్లాడాలి అని చెప్తూనే వాళ్ళను బయటకు పంపించి ఆ రూమ్ డోర్ క్లోజ్ చేసింది. ఆ తర్వాత సాగర్ వైపు తిరిగి, సాగర్, నిజం చెప్పు, ఇంత డబ్బు నీ అకౌంట్లోకి ఎలా వచ్చింది? నన్ను ఇంప్రెస్ చేయడానికి ఏదైనా రాంగ్ రూట్లో వెళ్లి సంపాదించావా అని కోల్డ్ వాయిస్ తో అడిగింది అఖిల. ఆ ప్రశ్న విని సాగర్ బాధగా ముఖం పెట్టి, నన్నర్థం చేసుకుంది ఇంతేనా అఖిల అని అడిగాడు. నువ్వలాంటి వాడివి కాదని నాకు తెలుసు సాగర్, కాని ఇంత హఠాత్తుగా నీకింత డబ్బు ఎలా వచ్చిందో తెలియడం లేదు. నిజం చెప్పకపోతే నా మనసు అలానే ఆలోచిస్తుంది అని టెన్షన్ పడుతూ అంది అఖిల. అది అర్థం చేసుకున్న సాగర్, అఖిల, ట్రస్ట్ మీ, ఇది నేను తప్పుడు దారిలో సంపాదించిన డబ్బు కాదు. ఎలా సంపాదించాను, ఎంత సంపాదించానో ప్రస్తుతం చెప్పలేను, కానీ టైం వచ్చినప్పుడు ఫస్ట్ నీకే చెప్తాను. అప్పటి వరకు నా మీద నమ్మకంతో ఈ డబ్బులు ధైర్యంగా వాడుకో అని లాలనగా అన్నాడు. అతడి కళ్ళలో నిజాయితీ, మాటల్లో నమ్మకం కనిపిస్తున్నాయి. సాగర్తో కాపురం చేయకపోయినా అతని గురించి అఖిలకి బాగా తెలుసు. అందుకే ఆ డబ్బులు తీసుకోవడానికి ఒప్పుకుంటూ, సరే నిన్ను నమ్ముతాను, కానీ ఈ డబ్బులు నేను నీ దగ్గర భార్య హోదాలో తీసుకోవడం లేదు, అప్పుగా మాత్రమే తీసుకుంటున్నాను. వీలైనంత త్వరలో నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను. అందుకు ఓకే అంటేనే నీ డబ్బులు తీసుకుంటా, లేదంటే నాకు అవసరం లేదు అని సెల్ఫ్ రెస్పెక్ట్ తో మాట్లాడింది అఖిల. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి నాకు తెలుసు అఖిల, నీ ఇష్ట ప్రకారమే చెయ్యి అని ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తూ అన్నాడు సాగర్. సరే ఇంకా నువ్వు బయటకు వెళ్ళు అని చెప్పి అతన్ని బయటకు పంపించేసింది అఖిల. సాగర్ బయటకు రావడం చూడగానే శైలజ, రజిత హడావుడిగా లోపలికి వెళ్లారు. శైలజ వెంటనే అఖిల దగ్గరకు వెళ్లి, బేబీ, అసలేం జరిగింది? సాగర్ 40 కోట్లు ఎలా ఇచ్చాడు? ఏదైనా ఫ్రాడ్ పని చేశాడా అని లోపలికి వస్తూ ఆతృతగా అడిగింది. దాని గురించి నాకేం తెలీదు మమ్మీ, నిజాయితీగా సమాధానమిచ్చింది అఖిల. ఆ సమాధానానికి శైలజ అయోమయంగా చూసి అక్కడి నుండి వెళ్లిపోయింది. అప్పుడు రజిత చిన్నగా, ఏంటే మీ ఆయనకి అంత డబ్బు ఎక్కడ్నుంచొచ్చింది? కొంపదీసి నిన్ను ఇంప్రెస్ చేయడం కోసం ఏ బ్యాంకుకో కన్నం వేయలేదు కదా అని అనుమానంగా అంది. హే రజిత, నీ పిచ్చివాగుడు ఆపు, సాగర్ అలాంటివాడు కాదు వెంటనే సీరియస్ అవుతూ చెప్పింది అఖిల. అబ్బో, మరి ఇంత హఠాత్తుగా డబ్బెక్కడ్నుంచి వచ్చిందమ్మా నీ పతిదేవుడికి? ఎగతాళిగా అంది రజిత. అవన్నీ టైం వచ్చినప్పుడు చెప్తా అన్నాడు అని చెప్తూ కాఫీ కప్ చేతిలోకి తీసుకుంది అఖిల. ఆ టైం ఎప్పుడొస్తుందో, అతను ఏం చెప్తాడో, ఏదైతేనేం నీ ప్రాబ్లం సాల్వ్ అయింది, అది చాలు. ఎంతైనా నీ మొగుడికి నువ్వంటే చాలా ప్రేమ, అది మాత్రం ఒప్పుకొని తీరాల్సిందే నవ్వుతూ అంది రజిత. ఆ మాటకు అఖిల మనసులో ఒక్కసారిగా ఏదో ఫీలింగ్ కలిగినట్లయింది. నిజంగానే సాగర్ తన కోసం ఏదైనా చేయగలడని అనిపించింది. అప్పుడు రజిత మళ్లీ మాట్లాడుతూ, అతను పనిపాట లేకుండా ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాడని అతనిపై ఎప్పుడు చిరాకు పడుతూ ఉంటాను, కానీ నీ విషయంలో అతను ఎప్పుడూ ఒకే రకంగా ఉన్నాడే, అది మాత్రం నిజం అని అంది. అని ఒప్పుకుంది అఖిల. సర్లే, ఇక నేను బయలుదేరుతాను, నీ ప్రాబ్లం సాల్వ్ అయింది కాబట్టి ఇక హ్యాపీగా ఉండు అంది రజిత. మనీ ప్రాబ్లం సాల్వ్ అయింది, కానీ కంపెనీకి కొత్త ఇన్వెస్టర్స్ వచ్చేలా చేయాలి, అప్పుడే అన్ని ప్రాబ్లమ్స్ ఒక కొలిక్కి వస్తాయి. దానికోసం రేపు ఒక డీల్ చేయబోతున్నాను, దాని గురించే కొంచెం కంగారుగా ఉంది
అని చెప్పింది అఖిల. కంగారెందుకు, నువ్వు తలుచుకుంటే ఏ డీల్ అయినా క్షణాల్లో పూర్తి చేస్తావు. ఆ నమ్మకం నాకుంది. జస్ట్ చిల్ బేబీ అని నవ్వుతూ చెప్పింది రజిత. ఆ మాటకు అఖిల కూడా నవ్వడంతో గుడ్, ఎప్పుడూ అలాగే నవ్వుతూ ఉండు. ఇక నేను వెళ్ళొస్తా, బాయ్ అని చెప్పి వెళ్ళిపోయింది రజిత. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి పాకెట్ FM. వినండి సూపర్ హిట్ సిరీస్ కింగ్.